పిడుగులు ఉరుములు పడినప్పుడు ధైర్యం కోసం అర్జునుడిని తలుచుకోమంటారు. దానం చేసే గుణం ఉన్న వాళ్ళని కర్ణుడితో పోలుస్తారు. ఒకరు మనలో ఏముండాలో నేర్పిస్తే ఇంకొకరు ఎదుటి వాళ్ళకి ఏమి ఇవ్వాలో నేర్పించారు. ఇద్దరూ గొప్పవాళ్లే, కానీ వాళ్ళ ప్రయాణాలు వేరు. ఈ పాడ్కాస్ట్లో వాళ్ళ ప్రయాణాల గురించి తెలుసుకుందాం. లేట్ చేయకుండా పాడ్కాస్ట్లోకి వెళ్ళిపోదాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆదిత్య వన్స్ అగైన్. సో ఆదిత్య గారు ఎవరో మీకు తెలియకపోతే, మొన్నే కల్కి గురించి, కలి గురించి, శంబాల గురించి, దాంతో హిట్లర్కు ఉన్న అనుబంధాల గురించి ఒక వీడియో చేసాం. అది చూడండి, మీకు తెలిసిపోద్ది. అండ్ మీకు ఇంకోటి ముందుగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇది ఒక ఫ్రీ ఫ్లోయింగ్ కాన్వర్జేషన్లో ఉంటుంది అనమాట. అర్జునుడి గురించి, కర్ణుడి గురించి ఎంత మాట్లాడుకున్నా అట్నుంచి ఎటు వెళ్తామో మాకు ఐడియా లేదు. సో లెట్స్ స్టార్ట్ అవర్ కాన్వర్జేషన్. ఫస్ట్ చూసామంటే కర్ణుడు అర్జునుడు మధ్య ఉన్న రైవలరీ ఏదైతే ఉందో క్లాసికల్ రైవలరీ అంటాము. ద బ్యూటీ బిట్వీన్ ఏదైతే వాళ్ళ రైవలరీ మధ్య ఉందో స్టార్ట్ అయ్యింది ఒక యోధుల మధ్య ఉన్న రైవలరీ లాగా స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్లోగా స్టడీగా ఇమోషనల్ అయిపోయింది రైవలరీ. అండ్ మహాభారతంలో ఉన్న వన్ ఆఫ్ ద కీ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో అది ఇన్నెవిటబిలిటీ ఆఫ్ దీస్ టూ పీపుల్ క్లాషింగ్. ఓకే, అంటే ఇట్ ఈస్ ఇన్నెవిటబుల్. అది స్టార్టింగ్ నుంచి భారతం నుంచి, ఒకవేళ మనకు భారతం తెలియదు, మనం స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ వస్తున్నాం, ఒక కొత్త పుస్తకం లాగా చదువుకుంటూ వస్తున్నాం అంటే వీళ్ళిద్దరి మధ్యన రైవలరీ ఈజ్ ప్రీ రిటన్ సిన్స్ ఏజెస్. ఎందుకంటే వీళ్ళ బర్త్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎలిమెంట్స్. అర్జునుడు ఇంద్రుడు కొడుకు. దుర్వాస మహాముని ఇచ్చిన వరం వల్ల వీళ్ళిద్దరికీ పుట్టారు. ఆ టైంలో కుంతిభోజుడి దగ్గర పెరుగుతున్నప్పుడు దుర్వాస మహాముని వచ్చినప్పుడు సేవ చేసుకుంటుంది. సేవ చేసుకున్న తర్వాత ఆయన వెళ్తూ ఒక చిన్న వరం ఇచ్చిపోతాడు. ఏంటి అంటే, నువ్వు ఎవరిని తలుచుకున్నావు, ఏ దేవుడిని తలుచుకున్నావు, వాళ్ళ అంశం నీకు పుడతారు. ముందు తెలియకుండా సూర్యుడిని తలుచుకుంటుంది, ఇమీడియట్గా కర్ణుడు పుడతాడు. కానీ పెళ్లి కాకముందు అవుతుంది. సో తీసుకెళ్ళి నదిలో వదిలేస్తాడు. అది అక్కడి నుంచి కర్ణుడు. పాండురాజు శాపగ్రస్తుడు అయ్యి వాళ్ళు వనవాసంకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ధర్మరాజు పుట్టేది యమధర్మరాజుకి, యుధిష్ఠిరుడు పుట్టేది యమధర్మరాజుకి. దాని తర్వాత వాయువు నుంచి భీముడు కొడతాడు. ఫైనల్గా ఇంద్రుడినే మెప్పించి అర్జునుడు కొడతాడు. సో ఒకడు సూర్యపుత్రుడు, ఒకడు ఇంద్రపుత్రుడు. ఇంట్రెస్టింగ్లీ సూర్యుడు అండ్ ఇంద్రుడు మధ్యన రైవలరీ ఇప్పటిది కాదు. ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. అంటే దే హ్యాడ్ ఒక హెల్తీ కాంపిటీషన్ అనుకుందాం ఇన్ అ వే, ఇఫ్ యూ వేర్ టు సే దట్. ఎందుకంటే వాళ్ళు నిజంగా కొట్టుకోవడానికి ఎప్పుడు రాలేదు. బట్ దే ఆల్వేస్ బీన్ ఎవరు ముందు, ఎవరి పైన, ఎవరు అగ్రజుడు వీళ్ళ మధ్యలో అన్నది. ఇది ఋగ్వేదం నుంచి మొదలవుతుంది. ఋగ్వేదంలో సూర్యుడికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఇంద్రుడికి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే మనకు తెలిసిన ఇంద్రుడు వేరే, ఋగ్వేదంలో తెలిసిన ఇంద్రుడు వేరే. పౌరాణిక ఇంద్రుడు ఎవరైతే ఉంటాడో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటాడు. ఇంద్రుడు చూడగానే ఎప్పుడు తన కుర్చీ కోసం కొట్టుకుంటూ. బట్ ది ఒరిజిన్ స్టోరీ ఆఫ్ ఇంద్ర ఇన్ ఋగ్వేద ఇస్ వెరీ డిఫరెంట్. ఇట్స్ యాక్చువల్లీ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. దట్స్ అ పాడ్కాస్ట్ బై ఇట్ సెల్ఫ్. అంత బ్యూటిఫుల్ స్టోరీ అది. ఇంకోటి, సూర్యుడిని శ్రీ మహావిష్ణుతో పోలుస్తారు. ఆదిత్య మండలి అని ఉంటుంది. దట్ 12 ఆదిత్యస్ ఇన్ ద మిడిల్ సిట్స్ సూర్య, అండ్ సూర్య ఇస్ ఈక్వల్ టు శ్రీ మహావిష్ణు అంటారు. ఋగ్వేదంలో ఇంద్రుడికి ఇంకా విష్ణువుకి ఆల్మోస్ట్ సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఒక బ్యూటిఫుల్ స్టోరీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు వీళ్ళిద్దరు రైవలరీ ఎక్కడ కనిపిస్తుంది అంటే వాలి సుగ్రీవుడి మధ్యలో కనిపిస్తుంది. వాలి ఇంద్రుడి కొడుకు, సుగ్రీవుడు సూర్యుడి కొడుకు. నెక్స్ట్ మనకు మళ్ళీ బ్యూటిఫుల్గా కనిపించేది ఇక్కడ ద్వాపర యుగంలో కనిపిస్తుంది. ఆ టైంలో ఒకవేళ నువ్వు చూసావు అంటే వై ఇస్ ఇట్ సో ఇన్నెవిటబుల్ అని చెప్పాలి అంటే, ఆ టైంలో రామాయణంలో రాముడు విష్ణుమూర్తి రామావతారంలో వచ్చి సూర్యపుత్రుడికి హెల్ప్ చేశాడు. ఇక్కడ బ్యాలెన్స్ చేశాడు ఆయన, ఇంద్రపుత్రుడికి హెల్ప్ చేసి. అదే మనం అంటాం కదా సైక్లికల్ ప్యారలల్, వీఆర్ టాకింగ్ అబౌట్ సైక్లికల్ థింగ్స్ హ్యాపెనింగ్. కాన్స్టెంట్గా ఒక సైకిల్ నడుస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ దట్. నువ్వు చూసామంటే ఇది ఒక రివర్స్ సైకిల్ లాగా. దానికి బ్యాలెన్సింగ్ ఉండాలి. కర్మ అనేది అదే కదా, బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి. సో దేవుడు కూడా అలానే బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. నైస్ ప్లాన్. సో వీళ్ళిద్దరి మధ్యలో స్టార్ట్ అయ్యేది అర్జునుడితో. ఒకవేళ మనం చూసాము అంటే అర్జునుడు పుట్టింది వనంలో. హీస్ బోర్న్ ఇన్ అగైన్ పావర్టీ. వనవాసంలో ఉన్నప్పుడే పుడతారు కదా. సో అక్కడే పెరుగుతున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పాండురాజు చనిపోయిన తర్వాత కానీ వాళ్ళు దే డు నాట్ కమ్ టు హస్తినాపురం. అప్పుడు దాకా రాయల్టీ అనేది మనోడికి తెలియదు. హీ ఆల్సో గ్రూ అప్ ఇన్ బేసిక్ వనాల్లో అట్లు పెరిగిన వాడే. ఒక నార్మల్ చైల్డ్హుడ్. దాని తర్వాత స్టార్ట్స్ ద స్ట్రైఫ్.
ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. హస్తినాపురంలో ఉన్న ఇష్యూస్ అంటే మహాభారతం అంత అమేజింగ్ పుస్తకం అండ్ ఇతిహాసం ఎందుకంటే చాలా సింపుల్ చెప్పాలంటే రియల్ ఎమోషన్స్. ప్రతి క్యారెక్టర్ ఒక హ్యూమన్ క్యారెక్టర్. మనం ఫీల్ అయ్యే ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో యాంగర్, జెలసీ, మోస్ట్ రిలేటబుల్. ద జెలసీ స్టార్ట్స్ బిట్వీన్ కజిన్స్. దుర్యోధనుడికి పాండవులకి మధ్య వైరం మొదలవుతుంది. అర్జునుడు ట్రంప్ కార్డ్ అవుతాడు పాండవులకి. ఎందుకంటే ద్రోణాచార్యుడి ముందు కృపాచార్యుడు ఉండేవాళ్ళు వీళ్ళ గురువు. కృపాచార్యుడి బావ ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు అప్పటికే అన్ని విద్యలు నేర్చుకొని పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. పరశురాముడు ఆ టైంలో అన్నీ తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేస్తూ ఉంటే లాస్ట్కి వచ్చాను అదే ఏం లేదు ఇవ్వడానికి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆగని చెప్పి పరశురాముడు కానీ నేను ఒట్టి చేతులు పంపాను, నీకు దివ్యాస్త్రాలు నేను ప్రసాదిస్తాను అని చెప్పి దివ్యాస్త్రాలు ప్రసాదించి అక్కడి నుంచి బయలుదేరుతాడు ద్రోణుడు. ఎక్కడో అక్కడ ఏదో ఒక బ్రాహ్మణుడు విద్య తెలిసిన వాడు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో కృపాచార్యుడు పిలిచి హీ పుట్స్ హిమ్ ఆన్ ద హెడ్ ఆఫ్ ఆర్మీ హెడ్ ఆఫ్ ద గురుకుల్. గురుకుల్. హీఈస్ ద వన్ హూస్ టీచింగ్ ద పాండవాస్ ఇన్ ద కౌరవ్స్, ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కురు. అక్కడ రైవలరీ ఇంటెన్సిఫైస్. ఎందుకంటే అందరి మధ్యలో టాపర్ ఆఫ్ ద బ్యాచ్ అర్జున్. ఫోకస్ అర్జునుడి క్లియర్ ఐడియా ఆఫ్ వాట్ హీ ఈజ్ అనేది ప్యూర్ ఫోకస్. అందుకనే వెన్ హీ లూజెస్ ఫోకస్ గీతోపదేశం వస్తుంది. నాకు చెప్పింది ఏంటంటే చాలామంది ఇప్పుడు మనకి తెలుసన్న కాన్ఫిడెన్స్ ఎంత ముఖ్యమో మనకి ఒక విషయం తెలియదన్నా సెల్ఫ్ అవేర్నెస్ కూడా అంతే ముఖ్యం. ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది అర్జునుడికి ఉంటుంది ఎక్కువ. అందుకే తను ఒక మంచి స్టూడెంట్ అవ్వడం వల్ల ద బెస్ట్ టీచర్ ఆయనకి ఉపదేశాలు ఇచ్చారు. సో అవన్నీ ఆయన తీసుకొని ఇంప్లిమెంట్ చేశారు అని అంటారు. అర్జున వాజ్ సమ్మన్ హూ బిలీవ్ దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐ ఆల్వేస్ వాంట్ టు లెర్న్. కాన్స్టెంట్ లెర్నింగ్ని బిలీవ్ చేస్తాం. ఒకవేళ మనం ఒరిజిన్ ఆఫ్ అర్జునుడు ఎవరు అని చూసామంటే నరనారాయణుల్లో నరుడు. వాళ్ళిద్దరూ అవతారం తీసుకొని మనకి గీతోపదేశం చేశారు. ఈజ్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్. మ్యాన్ అంటే హ్యూమన్ బీయింగ్స్. నరుల్లో హయ్యెస్ట్ ఫార్మ్. వాళ్ళిద్దరూ తపస్సు చేస్తేనే మనకు వేదాలు వచ్చాయి. సో ఈ నరనారాయణలో నరుడు నారాయణుడితో కలిసి చేసిన సంభాషణ మనకు భగవద్గీత. అబ్సల్యూట్ ఫోకస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. నేను నేర్చుకోవాలంటే ఆ పట్టుదల, క్లియర్ విజన్ టువర్డ్స్ యువర్ గోల్ అండ్ కాన్స్టెంట్ హార్డ్ వర్క్. అది అర్జునుడికి మొత్తం లైఫ్ టైంలో కనిపిస్తుంది. ఎందుకంటే తను స్టార్ట్ చేసింది కృపాచార్యుడి దగ్గర. హీ స్టార్ట్ స్టడింగ్ దగ్గర ఆగడు. ద్రోణాచార్యుడి దగ్గర తన ఏదవుతుంది. దివ్యాస్త్రాలను ద్రోణాచార్యుడే ఇప్పిస్తాడు. ఫస్ట్ లెవెల్ థింక్ అబౌట్ ఇట్ లైక్ బేసిక్ వాట్ ఎవర్ హ్యాస్ టు బీ టాట్. అప్పటికే సర్వశ్రేష్ఠ ధనోధరి అని చెప్పి ఒక బిరుదు వచ్చేస్తుంది. తనను మించిన వాడు లేడు అని. మళ్ళీ కాండవన ప్రస్థానికి హీ అగైన్ గెట్స్ అ పవర్ అప్. కానీ దాని తర్వాత చూసామంటే క్లియర్గా అంటిల్ ద వార్ హీఈస్ కాన్స్టెంట్లీ లెర్నింగ్. శివుడి కోసం తపం చేసి పాశుపతాస్త్రం తీసుకున్నాడు. మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ దివ్యాస్త్రాలు నేర్చుకున్నాడు. ఇదంతా కూడా లెర్నింగ్ ప్రాసెసే. హీఈస్ నాట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెయినింగ్ స్ట్రెంగ్త్. హీఈస్ గెయినింగ్ స్ట్రెంగ్త్ బట్ ఈజ్ నాట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం లెథార్జిక్. అయిపోయింది కదా ఇప్పుడు మనం బీట్ చేసేవాడు ఎవడు, ఇంకెందుకు? ఎందుకంటే కాన్స్టెంట్ డెవలప్ అవుతూనే ఉంది. సో ఆ లెవెలప్ అనేది యూ విల్ సీ దట్ వెరీ క్లియర్లీ అంటిల్ మహాభారత యుద్ధం. ఆ లెర్నింగ్ ఎబిలిటీ. సో దట్స్ ఐ సే టాపర్ ఆఫ్ ద బ్యాచ్ హూస్ కాన్స్టెంట్లీ లెర్నింగ్. వాడి లైఫ్ అంతా లెర్నింగ్లోనే ఉంటుంది. లెర్నింగ్ పర్ఫార్మ్, లెర్న్ పర్ఫార్మ్. దట్స్ అర్జునాస్ వే. సో ఆ బ్యూటీ అనేది అర్జునులో కనిపించేస్తుంది. అహం ఉంది అంటే డెఫినెట్లీ సమ్మన్ హూస్ టాలెంటెడ్ విల్ హ్యావ్ అ సర్టన్ డిగ్రీ ఆఫ్ కొద్దిగా అంటే అది అహం కాదేమో, కాన్ఫిడెన్స్ స్లైట్లీ బార్డరింగ్ ఆన్ ఓవర్ కాన్ఫిడెన్స్ అప్పుడప్పుడు అవుతుంది. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలి అంటే హీ హాస్ ఫెల్ట్ సో మచ్, హీ హాస్ సీన్ సో మచ్ పెయిన్ ఆల్ త్రూ అవుట్ హిస్ జర్నీ. knowing he's born a king, born a prince, he's brought up in a jungle. తర్వాత తన చదువు టైంలో కూడా దే వర్ నాట్ ద ఏమంటారంటే ప్రిఫర్డ్ ప్రిన్సెస్ అంటాం కదా. అంటే రాజు కొడుకులు కాదు, ముందున్న రాజు కొడుకులు. హైరార్కీలో కొంచెం తక్కువే ఉంటారు. ధృతరాష్ట్రుడు ఎంత నేను చూసుకోవాలని చూసినా కూడా వీ నో వాట్ ధృతరాష్ట్రుడు ఈజ్ అ వెరీ బ్యాడ్ ఫాదర్ అండ్ బ్యాడ్ కింగ్ ఇంకా వర్స్ట్. సో వాళ్ళిద్దరి మధ్యలో ఆ రైవల్రీ చూసుకుంటూ పెరిగాడు. సో ఎప్పుడు స్ట్రైఫే అయింది లైఫ్లో. అలాంటి వాడికి ఒక్కొక్కటి దగ్గర కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్
కొంచెం ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. కానీ ద బ్యూటీ ఈజ్ అర్జున ఈజ్ ఏబుల్ టు డీల్ విత్ దిస్ సిచ్యువేషన్ విత్ ద సేమ్ ఫోకస్. హీఈస్ మ్యారీడ్ 4 times. హీఈస్ మ్యారీడ్ వెల్, హీస్ హ్యాస్ ఐ మీన్ ఇట్స్ తన కొడుకే యాక్చువల్గా తన లైన్ ఈజ్ ద వన్ దట్ సర్వైవ్స్. పరీక్షితుడు జన్మేజయుడు. సో ఇదంతా సర్వైవల్ అయ్యేది తన వల్లే ఒక విధంగా. సో వెన్ యు ఆర్ లుకింగ్ ఎట్ అర్జున, హీ ఈజ్ ద మోస్ట్ కీ ఫిగర్ ఇన్ మహాభారత. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్. అంటే ఆల్వేస్ ఎయిమింగ్ ఫర్ ద 11th mile, మేబీ 15th mile. 15th mile. ఎందుకంటే అర్జునుడు ఒకరోజు బ్లాక్అవుట్లో తింటున్నాడు అంట. దీపాలన్నీ ఆరిపోయిన తర్వాత తింటుంటే అప్పుడు తనకి తట్టిందంట, నేను తినగలుగుతున్నాను, నేను బాణాలు ఎందుకు వేయలేను అని. కానీ ఇది కర్ణుడే చేయమన్నాడు అని, కర్ణుడు కాదు, ఇది అశ్వత్థామ ఎవరో చెప్పారు ద్రోణాచార్యుడికి అని చెప్తారు కథలో. ఒక బేసిక్ విషయం మనం అర్థం చేసుకోవాలి. మహాభారతం మనకు తెలిసింది ఆనెస్ట్గా చెప్పాలంటే చాలా మల్టిపుల్ వర్జన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క వర్జన్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా డ్రమటైజ్ చేసుకుంటూ వచ్చారు. కొన్నిసార్లు అయితే ఏమైందంటే నాటకాలుగా రాసినవి కూడా మనం భారతంగా చెప్పుకుంటాం. లైక్ నాటకాలు అంటే డ్రామా, సినిమా, ఎనీథింగ్. టెక్నికలీ 1,00,000 వర్సెసే ఉన్నాయి. 1,10,000 odd వర్సెస్ ఆఫ్ మహాభారత ఆర్ దేర్. దాంట్లో ఆల్ స్కాలర్స్ ఆర్ ఫైటింగ్ ఓవర్ హౌ మచ్ as వ్యాస రిటన్. యూజువల్గా ఎలా అనుకుంటారు అంటే జయం నుంచి స్టార్ట్ అవుతుంది. వ్యాసుడు రాసిన భారతం కాదు, జయం నుంచి నెక్స్ట్ లెవెల్లో జనమేజయుడికి చెప్పినది భారతం అయింది. మళ్ళీ సౌనకాది ఋషులకి మనం ప్రతిసారి చదివినప్పుడు సౌనకాది ఋషులకి వీళ్ళు చెప్తున్నారు సుతమాములు, అక్కడ చెప్తుంది మహాభారతం అయింది. సో ఒక్కొక్క దగ్గర నంబర్ ఆఫ్ వర్సెస్ హ్యావ్ ఇంక్రీస్డ్. దాని తర్వాత దే ఆర్ లాట్ మోర్ ఎడిషన్స్ ఆన్ టాప్ ఆఫ్ దట్ పీపుల్ హ్యావ్ రీరిటన్. ఇంకా చెప్పాలంటే మన ఆంధ్ర మహాభారతంలో కూడా కొన్ని పార్ట్స్ మనం వేసుకున్నాం. చిన్నప్పుడు మనం చదివాం కదా, నన్నయ్య, తిక్కన్న, ఎర్రా ప్రగడలు కలిసి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు అని. ఆ ఎలిమెంట్లో కూడా కొన్ని చేంజెస్, క్రియేటివ్ లిబర్టీస్ తీసుకున్నా. అంటే ఒకటి అర్థం చేసుకోవాలి, ఈరోజు మనం ఒక బేసిక్ ఎగ్జాంపుల్ రీమేక్ సినిమా అనుకున్నాం. మనం ఈరోజు ఒక రీమేక్ సినిమా చేయాలి అంటే వీ లుక్ ఎట్ సెన్సిబిలిటీస్ ఆఫ్ టుడే. సో ఆ టైంలో ప్రాబ్లీ 1 కిలోమీటర్ దూకాడని చెప్పి చూపించుంటే ఈ టైంలో లేదు జట్టు పట్టుకొని వెళ్ళాడు 1 కిలోమీటర్ అని మనం అనుకుంటాం, లేదా గ్లైడర్ పట్టుకొని వెళ్ళాడు అని. ఎందుకంటే వీ వాంట్ సమ్ మోర్ లాజిక్ టు వాట్. ఇతిహాసాల పురాణాల్లో మేజర్గా డిస్క్రిపెన్సీ వచ్చేది ఎందుకంటే ఇవంతా కూడా దేవర్ రైటింగ్లో తక్కువ. సో అ లాట్ ఆఫ్ పురాణాస్ వర్ నెవర్ రిటన్, they were translated. Vedam idantha they were translated from mouth to mouth. I mean it was always a constant oral tradition. తర్వాత రాయడం మొదలెట్టి అనువదించడం మొదలెట్టారు. ఇప్పుడు అనువదించే టైంలో ఇంకా అందుకే కొద్దిగా లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అంటూ ఉంటారు. ఎస్. సో దాంట్లో లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్లో పూడ్చడానికి వాళ్ళకి అర్థం కాని దానికి వాళ్ళకి కావాలని కొంచెం క్రియేటివ్ లిబర్టీ చేసుకుంటారు. లైక్ ఇప్పుడు అశ్వత్థామ కర్ణుడు మంచి ఫ్రెండ్స్ అని చెప్పి మనుషులు అనుకుంటూ ఉంటారు. దే వర్ నాట్ రియలీ గ్రేట్ ఫ్రెండ్స్. అశ్వత్థామ గోహరణ పర్వంలో ఉంటుంది. విరాట్ రాజ్యంలో దే ఆర్ రెడీ టు ఫైట్. అర్జునుడు బృహన్నలాగా వస్తూ ఉంటాడు ఒక సైడ్ నుంచి. కర్ణుడు యాజ్ యూజువల్, కర్ణుడు కఠోర భాష అంటాడు, వెరీ సార్కాస్టిక్ పర్సన్. అండ్ ఇది అర్జునుడే అంటాడు కఠోర భాష, అండ్ వెరీ కట్టింగ్గా వర్డ్ మాట్లాడతాడు. అది అర్జునుడు ఏదో తిట్టేస్తాడు, చూసావా అది ఎలా ఆడంగుళ్ళగా వేషం వేసుకుని ఈ టైప్లో ఏదో అనేస్తూ ఉంటాడు. అప్పుడు ఇట్ ఈస్ అశ్వత్థామ హూ గివ్స్ హిమ్ అ డ్రెస్సింగ్ డౌన్. మీరేం చేశారా, ఇప్పటిదాకా రావాల్సిన తప్పుడు అప్పుడు అటువైపు వస్తుంది విజయం, ఎందుకంటే ధర్మం కోసం వాళ్ళు నిలబడ్డారు, మీరు అధర్మం చేశారు ఇప్పటిదాకా. సో అశ్వత్థామ కర్ణ మధ్యన ఆ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది, ఎందుకంటే కర్ణ వాజ్ ఓన్లీ కాన్స్టెంట్లీ విత్ దుర్యోధన. కర్ణ హ్యాడ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ ఇష్యూ విత్ ద్రోణాచార్య. వద్దాం చీకట్లో స్టోరీ దగ్గరికి మళ్ళీ వెనక్కొద్దాం, ఎందుకంటే బండి కొద్దిగా అలా బండి అనకూడదు, రథం కొద్దిగా అలా జరిగింది. ఆ స్టోరీ చెప్పండి. బేసిక్ వర్షన్ ఆఫ్ స్టోరీ. కూర్చొని తింటున్నాడు చీకట్లో, తింటున్నాను కదా, వై కాంట్ ఐ షూట్ ఇన్. సో ఒకరోజు రాత్రి అన్ని లైట్స్ ఆపేసి శబ్దవేరి ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాడు. అప్పుడు ద్రోణుడు చూసి ఇంప్రెస్ అయిపోయి ఇంకా ప్రాపర్గా నేర్పిస్తాడు. దిస్ మ్యాన్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ లెర్నింగ్ అండ్ అండ్ పర్ఫార్మింగ్. హై పర్ఫార్మెన్స్ ఇండివిజువల్ అంటాం కదా, హూ డస్ నాట్ కేర్ అబౌట్ పర్సనల్ లైఫ్, ఇదంతా పక్కన పెట్టేసి కాన్స్టెంట్గా నేను ఏదో చేయాలి, నేను ఏదో చేస్తూనే ఉండాలి అన్న దాని మీద ఉంటాడు. ఈయన చైల్డ్హుడ్ నుంచి ఈయనకి ద్రోణుడికి పరిచయం ఎలా ఏర్పడింది, వాళ్ళిద్దరి మధ్యన ఒక కిన్షిప్ అంటారు కదా. ఇట్స్ ద ప్రాపర్ గురు శిష్య ట్రెడిషన్. గురువుకి శిష్యుడు ఎవరైతే అవుతారో ఆల్మోస్ట్ పుత్రుడు అవుతాడు. దా బాండ్ అలాంటిది.
అంటే ఫేవరెట్ స్టూడెంట్, ఫేవరెట్ టీచర్, యూ కెనాట్ బీట్ దట్ బాండ్. నాకున్నదంతా నేను నీకు నేర్పిస్తాను, ఐ కెన్ సీ సంథింగ్ బిగ్గర్ ఇన్ యూ. అంటే ద్రోణాచార్యుడికి అర్జునుడు ఎంత ఇష్టం అంటే అశ్వత్థామకు కూడా నేర్పి అనుకున్న అస్త్రాలు అర్జునుడికి నేర్పిస్తాడు. సొంత కొడుకు కూడా సొంత, అందుకే కదా అశ్వత్థామ కెనాట్ టేక్ బ్యాక్ బ్రహ్మాస్త్ర, పంపించగలుగుతాడు, హాఫే వచ్చి నాలెడ్జ్. అది ఎలా తెలుస్తుంది అశ్వత్థామ కంటే అర్జునుడికి ఉపదేశిస్తున్నప్పుడు వింటాడట. ఇప్పుడు స్టైల్ సినిమాలో లారెన్స్ అలా చూసి నేర్చుకున్నాడు. అందుకే అటువైపు విన్నాడు, ఇటువైపు వెళ్ళలేకపోయాడు. సో ద్రోణుడికి అంటే ఒక గురువుకి ఆ టైంలో వాళ్ళు ఎలా చూసేవాళ్ళు అంటే అపాత్ర దానం చేయకూడదు అని. అంటే పీపుల్ హూ డు నాట్ డిజర్వ్ ఇట్ షుడ్ నాట్ బి గివెన్ దానం. దానం విద్యాదానం కూడా ఒకటి. సో నాలెడ్జ్ స్పెసిఫిక్లీ షుడ్ నాట్ గో టు పీపుల్ హూ డు నాట్ డిజర్వ్ ఇట్, హూ డు నాట్ నో హౌ టు కంట్రోల్ ఇట్, ఎస్పెషలీ దివ్యాస్త్రాలు. ఐ మీన్ వీఆర్ టాకింగ్ అబౌట్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఒకవేళ మనం ఈ వరల్డ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అలాంటి దాంట్లో దే హ్యాడ్ క్లియర్ ఐడియా దట్ ఒక వీళ్ళకి ఇవ్వచ్చు, వీళ్ళకి ఇవ్వకూడదు, వీళ్ళకి ఇవ్వచ్చు, వీళ్ళకి ఇవ్వకూడదు. సో అలానే ద్రోణాచార్యుడు గేవ్ ఇట్ ఓన్లీ టు అర్జున. సొంత కొడుకు కూడా పక్కన పెట్టాడు. కాదు వీళ్ళలో కూడా కొంచెం లోపం ఉంది, దివ్యాస్త్రం ప్రయోగిస్తున్నప్పుడు కొన్ని బేసిక్ నియమాలు ఉంటాయి. కోపంలో చేయకూడదు, సేమ్ ఫస్ట్ యూస్ పాలసీ దే ట్రై అండ్ లిమిట్ ఇట్. కౌంటర్కి కౌంటర్ వేయాలి, ఎక్స్ట్రీమ్గా వెళ్ళకూడదు, ఇన్నోసెంట్ పీపుల్ని చంపకూడదు. కొన్ని బేసిక్ రూల్స్ అనమాట, అంటే వెరీ కామన్ సెన్స్ రూల్స్. డూ వాట్ ధర్మ టెల్స్ యూ, బేసిక్ ధర్మ. అర్జున డిడ్ నాట్ బ్రేక్ ఇట్. ద ఓన్లీ ప్లేస్ వేర్ ఐ సే దట్ తను ధర్మం ఎక్కడన్నా ఒక్క దగ్గర ధర్మ సంకటంలో పడతాడు, ఎందుకంటే రథం నుంచి దిగిపోయిన కర్ణుడిని చంపేస్తాడు. అదొక్కటే ధర్మ సంకటం తన లైఫ్లో. నిజంగా చెప్పాలంటే ఉన్న వాళ్ళందరిలో తన మేజర్ ధర్మ సంకటం అక్కడే ఉంది. సో మనం ఇందాక అస్త్రాలు ఇచ్చారు అర్జునుడికి అన్నారు కదా, ఆయన ఆర్సనల్లో ఉన్న వెపన్స్ ఏంటి? అంటే బేసిక్ ఐ థింక్ చిన్నప్పటి నుంచి మనం విన్నవి వాయువ్యాస్త్రం ఉంటుంది, ఆగ్నేయాస్త్రం ఉంటుంది, భార్గవాస్త్రం ఉంటుంది. సో దే ఆర్ మల్టిపుల్. అంటే ప్రతి ఒక్క అస్త్రాలు అంటే బేసిక్గా ఏంటంటే యు ఆర్ టేకింగ్ అ వెపన్ అండ్ యు ఆర్ ఇన్వోకింగ్ అ గాడ్ ఇన్ టు దట్. ఇట్ కుడ్ బి అన్ ఎలిమెంటల్, యు ఆర్ ఇన్వోకింగ్ ద పవర్ ఆఫ్ అ గాడ్. ఈచ్ అస్త్ర ఈజ్ అన్ ఎలిమెంటల్ బీయింగ్. సో ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మెంట్ ఫర్ అ పర్టికులర్ పర్పస్. సో ఆగ్నేయం ఉందంటే ఇట్స్ మెంట్ టు క్రియేట్ ఫైర్ ఆర్ ఇట్ ఈస్ అ బ్లేజ్ ఆఫ్ ఫైర్. You have multiple astras, like thousands of astras. It's not like as if 20-30 as ముక్కోటి దేవతలు ఉంటే ముక్కోటి అస్త్రాలు ఉన్నాయని మనం ఫిక్స్ అవ్వచ్చు. ఓకే. సో ది అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ దే ఆర్ అండ్ వాట్ దే కెన్ పాసిబిలీ డూ ఇస్ డిఫరెంట్ ఫర్ ఈచ్ ఆఫ్ ద థింగ్. దర్ ఇస్ నో లిమిట్. మనం మేజర్గా చూసేది అస్త్రాల్లో మహాభారతంలో ఉంటే బ్రహ్మాస్త్రం చూస్తాం, బ్రహ్మశరాస్త్రం చూస్తాం, భార్గవాస్త్రం చూస్తాం. మళ్ళీ భార్గవాస్త్రం వేరే, మళ్ళీ నారాయణాస్త్రం వేరే. భార్గవాస్త్రం కౌంటర్ ఉంటుంది, నారాయణాస్త్రం కౌంటర్ ఉండదు. మళ్ళీ పాశుపతం చూస్తాం, కానీ పాశుపతం ఇస్ నెవర్ యూస్డ్. ఎందుకంటే పాశుపతం రుద్రుడి రూపం అంటారు. దట్ కమ్స్ డ్యూరింగ్ ద ప్రళయ, మహాప్రళయం టైంలోనే వస్తాడు రుద్రుడు. ఆ రుద్రుడు మొత్తం యూనివర్స్ని ముంచే రుద్రుడు. సో అందుకని పాశుపతాస్త్రం ఎప్పుడు యూజ్ చేయరు. ఈవెన్ దో అర్జున ఆర్సనల్లో ఉన్నా కూడా హీ నెవర్ యూజ్డ్ ఇట్. పాశుపతాస్త్రం ఇది ఓవర్ కిల్. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, భూమి మీద పాశుపతాస్త్రం అనేది ఆల్మోస్ట్ ఈక్వల్. భూమి పిచ్చుక. సమ్మోహనాస్త్రం ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ హీ యూజెస్ ఎక్స్టెన్సివ్లీ వెల్. స్మార్ట్ గేమ్, అంటే చంపను, మూర్చపరుస్తారు. సమ్మోహనాస్త్రం మూర్చపరచడానికి యూజ్ చేస్తారు. అది కూడా వచ్చే చాలా ఇంట్రెస్టింగ్ సర్కమ్స్టెన్స్. దాంట్లో కూడా కర్ణుడి రోల్ ఉంటుంది తన దగ్గర సమ్మోహనాస్త్రం రావడానికి. ఓ ఏంటది? పాండవులు వనవాసం వెళ్ళిన ఫస్ట్ ఇయర్ ఆ టైంలో ఇంకా జూదంలో ఓడిపోయారు, వెళ్ళిపోయారు. దుర్యోధనుడు కర్ణుడు ఇద్దరు డిసైడ్ చేసుకుంటారు అనమాట. ఏంటి, వెళ్ళి వాళ్ళని హేళన చేద్దాంరా, దూరం నుంచి చూసుకుంటూ కొంచెం హెరాస్ చేద్దాము, మనం మన లగ్జరీతో వెళ్దాము. వెళ్తారు, వెళ్ళి కూర్చుంటారు, ఒక మంచి రివర్ బ్యాంక్ సెట్ చేసుకుంటారు. ఇక్కడే కూర్చుందాం మనం అని చెప్పి అందరూ సెటప్ చేసుకుంటారు. చూస్తే అదే రివర్ బ్యాంక్ మీద చిత్రసేనుడు అని చెప్పి ఒక గంధర్వుడు వస్తాడు. తన మనుషులతో అక్కడికి సెటిల్ అయిపోయాడు. కర్ణుడు దుర్యోధనుడు ఆ టైంలో మంచి కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్స్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఎవరో నువ్వు పక్క జరుపుకో అంటాడు. చిత్రసేనుడు నన్నేమంటున్నారు, ఇద్దరికి గొడవలు అయిపోతాయి. గొడవలు అయిపోయి అది ఆల్మోస్ట్ దే గెట్ ఇన్ టు అ వార్. చిత్రసేనుడు గంధర్వుల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వారియర్స్. ఉతికేస్తాడు, కర్ణుడు పారిపోతాడు. అది ఓపెన్ ఇది పారిపోతాడు దుర్యోధను వదిలేసి. దుర్యోధనుడిని బందీ చేస్తారు. దాని తర్వాత పాండవులకు తెలుస్తుంది ఈ విషయం. యాజ్ యూజువల్ భీముడు మంచిదని కూర్చుంటాడు. అవునా, ఇలానే అవ్వాలి వాళ్ళకి. అప్పుడు రిమైండర్ వస్తుంది యుధిష్ఠిరుడికి, వాళ్ళు బందీ చేసి పెట్టేశారంటే నీ శబ్దాలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి, వెళ్ళి ముందు విడుచుకున్నాను నేను. అండ్ బేసిక్ ఇట్స్ ధర్మం, గో గెట్ దమ్. అప్పుడు భీములో అర్జునుడు వెళ్తాడు. అర్జునుడు చిత్రసేనుడిని ఓడిస్తాడు. ఎందుకు? దుర్యోధనుడిని వదలడానికి.
ఓకే, వెరీ కాంప్లికేటెడ్. చాలా కాంప్లికేటెడ్. అంటే మహాభారతంలో ఉన్నంత కాంప్లికేటెడ్ డ్రామా అసలు ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఎనీ అదర్ బుక్. అంటే అందుకే అంటారు కదా పంచమవేదం అంటాం మనం. వెస్టర్న్ సివిలైజేషన్ ఎపిక్స్ ఉన్నాయి కదా, ఇలియాడ్, ఆడసీ, రెండు కలగలిపితే 11 గంటలు మన ఎపిక్ అవుతుంది. క్రేజీ. భూమిలో ఉన్న పుస్తకాలంతా భారాన్ని ఆ టైంలో మోసింది ఒక విధంగా చెప్పాలి అంటే. చిత్రసేనుడు ఓడించిన తర్వాత చిత్రసేనుడు చాలా ఇంప్రెస్ అవుతాడు అర్జునుడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాగా ఫైట్ చేస్తావు. సెకండ్, నీ రైవల్ కోసం నువ్వు వచ్చావు అంటే మీ అన్నదా మాట విని నువ్వు వచ్చావు, సో ఇదిగో నువ్వు తీసుకో అని చెప్పి సమ్మోహనాస్త్రం ఇస్తాడు. సో అలా అక్విజిషన్ అవుతూనే ఉంది. సో ఇట్స్ లైక్ కర్ణుడు వల్ల ఒక విధంగా చెప్పాలంటే విరాట యుద్ధం అర్జునుడు గెలిచింది కర్ణుడు వల్ల. ఓకే, ఎందుకంటే ఈ అస్త్రంతోనే అందరినీ మూర్చగెలుస్తాడు. ఓకే, సో ఇట్స్ లైక్ కర్ణ లేడ్ ద సీడ్ ఫర్ హిస్ లాస్. ఏమంటారు, తన గోతిని తనే తీసుకున్నారని. దాని తర్వాత అగైన్ అస్త్రాల గురించి వచ్చేటప్పటికి అర్జునుడికి అనదర్ మేజర్ హాల్ ఆఫ్ వెపన్స్ కమ్స్ ఇన్ డ్యూరింగ్ టైం కాండవన దహనం. కాండవన దహనంలో బేసిక్గా అగ్ని కాండవర్ణాన్ని తినేయాలి, ఎందుకంటే అజీర్తి చేసింది. కానీ దాంట్లో తక్షకుడి భార్యా పిల్లలు వీళ్ళందరూ నివసిస్తూ ఉంటారు. ఇంద్రుడు ఫ్రెండ్ తక్షకుడు కమ్స్ బ్యాక్ అగైన్ టు టేక్ రివెంజ్. తక్షక ఇస్ ద వన్ హూ కిల్స్ పరీక్షిత్. సో ఇక్కడి నుంచి రైవల్రీ స్టార్ట్ అయింది. ఎక్కడైనా సీడింగ్ అయిందంటే మహాభారతంలో ఎక్కడో పే ఆఫ్ ఉంటుంది. కాండవన దానం అయ్యేటప్పటికి కృష్ణార్జునులు అక్కడే ఉంటారు. అగ్ని వస్తాడు, అయ్యా ఒక బ్రాహ్మణుడు రూపంలో వస్తాడు. ఇమీడియట్గా కృష్ణుడు రికగ్నైజ్ చేస్తాడు, అయ్యా మీరు అగ్ని, మీరు ఎందుకు ఇలా వచ్చారు చెప్పండి అంటే. ఇలా కాండవన ఇంద్రుడు ఆపుతాడు. ఇంద్రుడిని ఎదిరించాలి. ఇంద్రుడిని ఎదిరించడానికి ఎవరున్నారు అంటే ఇంద్రపుత్రుడు. నారాయణుడు రథం నడిపితే నరుడు ఫైట్ చేయాలని లోకం చూడాలని ఉంది, అది ఇంద్రుడితో. దట్ ఈస్ ద బ్యూటీ. నరనారాయణుడు కలిసి ఇంద్రుడితో, అదే కింగ్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు బి సబ్జుగేటెడ్. సెట్టింగ్ ప్రాపర్, ఇట్స్ అ ప్రాపర్ సెటప్. హై స్టేక్స్, చాలా హై స్టేక్స్లో సెట్ అయిపోయి ఒక కైండ్ ఆఫ్ ఒక సన్ ఒక ఫాదర్కి ఎదురు తిరుగుతూ పోరాటం చేయాలి. అండ్ సన్తో పాటు నారాయణుడు ఉన్నాడు. అండ్ అటువైపు ఉన్నది మామూలు మంచి కాదు. అప్పుడు అర్జునుడు ఐ కాంట్ ఫైట్ విత్ ఇంద్ర జస్ట్ లైక్ దట్. అప్పుడు అగ్ని హీ బ్రింగ్స్ అబౌట్ ఫస్ట్ తన రథం, అగ్ని ఇచ్చిన రథం. దాంట్లో ఆగ్నేయాస్త్రంతో పాటు నెక్స్ట్ మూమెంట్ హీ గివ్స్ గాంధీవం, ద గ్రేటెస్ట్ బో ఎవర్ మేడ్ అంటారు. సో అగ్ని దగ్గర నుంచి వచ్చింది గాంధీవం. గాంధీవం తయారు చేసింది బ్రహ్మ దగ్గర నుంచి కొన్ని రోజులు ఇంద్రుడి దగ్గర ఉంది. ఇంద్రుడి దగ్గర నుంచి అగ్ని దగ్గరకు వచ్చింది. దాని తర్వాత అర్జునుడి దగ్గరకు వస్తుంది. ఎందుకు తయారు చేశారు బ్రహ్మ గాంధీవాన్ని? ఇంద్రుడికి హెల్ప్ చేయడానికి. చాలామంది కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతారు అంటే, దెర్ ఇస్ అ స్టోరీ అబౌట్ విష్ణుమూర్తి ఇంకా శివుడు కలిసి ఒకరోజు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ దే వాంటెడ్ టు ట్రై హూస్ ద బెటర్ ఆర్చర్. సో విష్ణుమూర్తి దగ్గర సారంగా అని చెప్పి బాగుంటుంది. శివుడి కోసం చేసిన బోస్లో సమ్టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ పినాక, సమ్టైమ్స్ గాంధీవం కూడా అప్పుడప్పుడు అంటారు. పినాక ఈజ్ శివాస్ బో. దెర్ ఇస్ అ స్టోరీ అబౌట్ శివ shooting on 3 different cities at the same time, 3 different floating cities. They align at a particular moment and he has to make this impossible shot. So he does it with Pinaka. But Gandhivam gurinchi chaala myths unnai. Just to come back to our story. So Gandhivam gurinchi chaala myths unnai. Manaku telisina pakka fact entante Agni has given it to Arjunudu. Arjunudu akkadi nunchi starts strumming it. Along with that he is given 3 tunivaralu antaru, ade quivers. ఓకే, విత్ ఆర్ ఇన్ఎగ్జాస్టిబుల్. అంటే దాంట్లోంచి ఎన్ని బాణాలు అంటే అన్ని బాణాలు వస్తూనే ఉంటాయి, ఆగవు. రీఫిల్ అవసరం లేదు. సో అలా 3 తునివరాలు ఇస్తారు. సో దట్స్ వై తను యుద్ధంలో దిగినప్పుడు హీ కెన్ బ్రింగ్ అ హేల్ ఆఫ్ ఆరోస్ వితౌట్ వరింగ్ అబౌట్ రీఫిల్స్. అన్నానికి అక్షయ పాత్ర లాగో ఇవి ఇవాళ దిస్ ఇస్ వన్ మేజర్ ఎలిమెంట్. సో ఇవి చేతిలో పెట్టి కృష్ణుడికి అప్పుడు సుదర్శన చక్రం ఇస్తాడు. సో మీది నా దగ్గర దాచుకుని తీసుకోండి అని చెప్పిస్తాడు. ఓహో. సో వీళ్ళిద్దరూ అప్పుడు అలా బయలుదేరుతారు టు టేక్ ఆన్ ఇంద్ర. కాండవన దహనం అయిపోతుంది. తక్షకుడి మొత్తం ఫ్యామిలీ చనిపోతుంది. తక్షకుడికి అర్జునుడికి రైవలరీ బిగిన్ అవుతుంది. తక్షకుడు వెళ్ళి పరీక్షితుడిని చంపేస్తాడు. మధ్యలో ఇంకో పెద్ద పనులు అవుతాయి. తక్షకుడు ఒకసారి పాము పగ అంటాం కదా, అర్థం చేసుకో. ఒక చిన్న అన్ని ఏళ్ళు వెయిట్ చేయడు కదా, మధ్యలో అప్పుడప్పుడు ట్రైల్ అవుతూ ఉంటాయి. ఓకే, అది మన కర్ణార్జునుడి యుద్ధం మధ్యలో మాట్లాడుకుందాం వచ్చేద్దాం తొందరగా. సో తక్షకుడితో అక్కడే. దిస్ ఇస్ వన్ ప్లేస్ వెరీ. దెన్ హీ గెట్స్ పాశుపతం శివుడితోనే తలబడ్డాడు. హీ వెంట్ టో టు టో విత్ శివ. ఎవరు? అర్జునుడు. శివుడి కోసం తపస్సు చేస్తున్నప్పుడు శివుడు తనని పరీక్షించడానికి ఒక బోయవాళ్ళ వచ్చి
బేసికల్గా ఇట్ బిగిన్స్ ఫర్ ఒక వైల్డ్ పిగ్. ఇద్దరు ఒకే వేటని కొట్టారు అని, నాదంటే నాదే అని చెప్పి కొట్లాడుకుంటారు. అప్పుడు అర్జునుడు ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదు, కొట్టలేకపోతున్నాడు. అప్పుడు అర్థం ఈ బోయేవాడు కాదు, మా శివుడే నన్ను పరీక్షించడానికి వచ్చాడని కాడు ఇప్పుడు. సో అందుకనే ఒక బిలీఫ్ ఉంది. ఇది మనకి శ్రీకాళహస్తి తల పురాణంలో చెప్తారు. వన్ ఆఫ్ ద మిత్స్ దేర్. శ్రీకాళహస్తిలో కన్నప్ప ఉన్నారు కదా, అర్జునుడి అంశ అంటారు. సో నేను చూడలేకపోయాను కదా శివ, అందుకనే నా కళ్ళు సమర్పించుకొని నేను చెప్తున్నానని చెప్పి కన్నప్పలాగా పుట్టాడు. దర్ ద బిలీఫ్. పాశుపతం చేతిలో పట్టుకుంటాడు, కానీ అప్పుడే శివుడు చెప్తాడు ఇంకా నేర్చుకోవాలి అంటే, శివుడే చెప్తాడు నువ్వు ఇంకా నేర్చుకోవాలి, స్వర్గానికి బయలుదేరు. ఇంద్రుడికి తను ప్రే చేస్తే రాబోయేది ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫైట్స్ ఆఫ్ ఆల్ టైమ్. కమ్ అప్, యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇంద్రుడికి భయం, కొడుకు ఇక్కడ కర్ణుడి చేతిలో చనిపోతాడు. ఎందుకంటే కర్ణుడికి అప్పటికి ఇంకా కవచకుండలాలు ఉన్నాయి, విచ్ మేక్స్ హిమ్ ఇన్విన్సిబుల్. బట్ దర్ అ థింగ్, క్యావియట్, he can lose a war but he can't die in a war like that. So he can take as much of damage. సో ఇప్పుడు ఇంద్రుడు నేర్పిస్తారు కదా అర్జునుడికి, మీరు ఇంద్రుడి దగ్గర నుంచే నేర్చుకోడు. ఓకే, తను ఉన్న స్వర్గంలో అశ్విని కుమారుల దగ్గర నుంచి ఆల్ ద ప్రతి ఒక్క డైటీ దగ్గర నుంచి నేర్చుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి ఇది కాండవ వనదహనం ముందర జరిగేదా ఇది? లేదు, తర్వాత ఓడించిన తర్వాత మళ్ళీ నేర్చుకోవడానికి వెళ్తారు. ఫాదర్ ఫర్గివ్ చేస్తాడు కదా. ఓకే ఓకే, సో ఫాదర్ ఫర్గివ్ చేసేస్తారు, దాని తర్వాత ఇదంతా అవుతూ ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యా. బికాజ్ బిగ్ వార్ ఇస్ కమ్. అప్పటికే 2 చోట్ల మహాభారతంలో వింటాం, అర్జునుడి చేతిలో కర్ణుడు చచ్చిపోవాలి, అర్జునుడి చేతిలో కర్ణుడు చచ్చిపోవాలి అని చెప్పి దేవతలే మాట్లాడతారు. అవునా? ఈవెన్ ఇంద్రుడు కూడా మాట్లాడతాడు. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ప్రీ రిటర్న్ దట్ అర్జున హ్యాస్ టు విన్ దిస్. సో అందుకే నేను చెప్పాను కదా, మహాభారతం చదువుతున్నప్పుడు ఎవరన్నా తెలియని వాళ్ళు చదివారు అంటే స్టార్టింగ్ నుంచి చూస్తూ వచ్చామంటే అర్జునుడు కర్ణుడి మధ్యన రైవలరీ ఈవెన్ దో ఎంత బిల్డప్ చేసినా కూడా దే ఆర్ క్లియర్ మెన్షన్స్ దట్ అర్జున ఇస్ గోయింగ్ టు కిల్ కర్ణ. సో కర్ణ ఇస్ ప్రీ డెస్టిన్డ్ టుడే ఇన్ అ వే. ఫోర్ షాడో అదొక ఇది వస్తుంది. సో అక్కడ ఇంద్రుడి దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసి అప్పుడు హీ గెట్స్ రెడీ ఫర్ ద వార్. బట్ ఇంట్రెస్టింగ్లీ హీ డస్ నాట్ జస్ట్ లెర్న్ వెపన్స్, హీ ఆల్సో లెర్న్స్ హౌ టు డాన్స్ నేర్చుకున్నారు. ఎస్, డాన్స్ కంప్లీట్ వారియర్. బృహన్నల కింద వస్తారు కాబట్టి. బృహణాల కింద రావడం శాపం వల్ల. తను స్వర్గంలో ఉన్నప్పుడు అప్సరసలు ఎస్పెషలీ ఊర్వశి దగ్గర నేర్చుకున్నాడు, డాన్స్ నేర్చుకున్నాడు. ఊర్వశి తను మోహించింది. వన్ ఆఫ్ ద క్రియేటర్స్ ఆఫ్ హిజ్ ఓన్ వంశ ఇస్ ఊర్వశి. నువ్వు మా అమ్మ సమానం అని చెప్పి దండం పెట్టేసి పక్కకి తప్పుకుంటే అప్పుడు ఊర్వశి శపిస్తుంది, వెన్ ఐఎమ్ మేకింగ్ అడ్వాన్స్ హౌ కెన్ యూ రిజెక్ట్ మీ అని. 1 year యూ విల్ బీ ఇంపార్టెంట్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు బీ అ మ్యాన్ అని చెప్పి ఒక శాపం తగ్గుతుంది. ఆ శాపం బికమ్స్ హిజ్ డిస్గైజ్లో ఒక వరం అవుతుంది. శాపమే వరం అయిపోయింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అర్జున స్టోరీ, దట్ హీ ఆల్వేస్ స్టక్ టు ధర్మ ఆల్మోస్ట్ త్రూ అవుట్ హిస్ లైఫ్. అలాగే అంటే నాకు ఎప్పుడు ధర్మ సంకటం ఒక మేజర్ ధర్మ సంకటం, దట్ ఈస్ కర్ణుడు చావే ధర్మ సంకటం. ఈ జర్నీ ఏదైతే ఉందో అర్జునుడు, దాని తర్వాత ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ యువర్ మహాభారత వార్. అండ్ మహాభారత వార్లో హీఈస్ వన్ ఆఫ్ ద కీ ఫిగర్స్. He's, if not the key figure, to have been able to contain Bhishmudu, Dronudu, Karnudu, like he was able to contain them, not kill them, he was able to contain them. ఒక పాయింట్ ఆఫ్ టైంలో శిఖండిని ముందు పెట్టుకుని రథం నడిపించాడు అర్జున్. భీష్ముడు అస్త్రాలు విరమించినా కూడా హీ వాజ్ ఏబుల్ టు టేక్ ద హిట్స్ ఫ్రమ్ శిఖండి. ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ అర్జునుడి బాణాలు వచ్చినప్పుడు ఓకే ఇది నా అర్జునుడి బాణాలు, ఇప్పుడు నేను ఐ కెన్ టేక్ ఇట్ లైక్ ఇట్స్ అ వారియర్ టు వారియర్ అన్న దీంట్లో అప్పుడు ఆపాడు. బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వాట్ అర్జున ఇస్. హీఈస్ ద పర్ఫెక్ట్ మ్యాన్ ఫర్ హూమ్ భగవద్గీత చెప్పగలవచ్చు. అంటే ఇమాజిన్ దిస్, దేవుడే వచ్చి నీకు ఉపదేశించాలంటే నువ్వు ఎంత గొప్ప మంచివి కావాలి. అర్జునుడి స్టోరీ మొత్తం సమప్ చేయాలంటే అది ఒక్కటి చాలు కదా. అవును, బ్యాటిల్ ఫీల్డ్లో నా ధర్మం నేను చేయలేకపోతున్నాను, నాకు చుట్టూరా చూస్తూ ఉంటే అందరూ నాకు తెలిసిన వాళ్ళే, ఎలా సంధించగలుగుతాను కృష్ణ అంటే కృష్ణుడు త్రివిక్రమ రూపం ఎత్తుకొని అర్జునుడికి దర్శనం ఇస్తూ భగవద్గీత అయిపోయాడు. వాట్ కైండ్ ఆఫ్ అ మ్యాన్ ఈజీ అంటే యూ హ్యావ్ టు బీ వర్దీ స్టూడెంట్ టు హ్యావ్ అ టీచర్ లైక్ దట్ ఆల్సో. యా, ఇందాక మనం అనుకున్నట్టు నువ్వు మంచి స్టూడెంట్ అవ్వగలితేనే నీకు ఇంకా మంచి టీచర్ వస్తుంది. సో హీస్ బీన్ లెర్నింగ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆల్సో, దట్ ఈస్ హిస్ నేచర్. సో అర్జున ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ అ స్టూడెంట్ షుడ్ బి. సో అందుకని చిన్నపిల్లలు చెప్తే అర్జునుడిలాగా ఉండాలి. అక్కడ pretty much సమ్ అప్ అయిపోయింది కదా. అసలు అర్జునుడు ఏంటంటే ఇంకా మనం
వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్ అనేది మనం ఇంకా వీ డోంట్ హ్యావ్ టు సేవ్ టూ మచ్. సో ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అవబోతుంది, ఈయన సన్నాహాలు ఇవన్నీ చేసుకుంటున్నారు. ఈ స్టోరీ ఏంటి? ఆ రథం మీద ఎవరైతే అగ్ని ప్రొవైడ్ చేసిందో రథం మీద హనుమంతుల వారు ఎలా వచ్చారు, కృష్ణుడు ఎలా వచ్చారు? ఫస్ట్ హనుమంతుడు చిరంజీవి ఓ పాయింట్ వస్తుంది, హనుమంతుడిని కృష్ణుడు అడుగుతాడట హనుమంతుడిని, వచ్చి పార్టిసిపేట్ చేస్తావు వార్లోకి, ఇది నేను దూకానంటే ఇది ధర్మయుద్ధం అవ్వదు. ఆఫ్ కోర్స్. సో ఇది ధర్మయుద్ధం అవ్వాలంటే నేను ధర్మం వైపు నుంచుంటాను, కానీ నేను పార్టిసిపేట్ చేయాలి. అందుకని చూసామంటే ఇట్స్ ఆల్ ఫైట్ బిట్వీన్ మెన్. కృష్ణుడు పార్టిసిపేట్ చేయడు, హనుమంతుడు పార్టిసిపేట్ చేయడు. బట్ కృష్ణుడు అర్జునుడికి హెల్ప్ చేస్తారు. అలానే అందుకే ధైర్యం కోసం ఈవెన్ హనుమంతుడు కూడా ఉన్నాడు కదా, దర్ గివింగ్ మారల్ సపోర్ట్. బట్ అంటే కొద్దిగా రథాన్ని ఇలాగని లైఫ్ నుంచి కూడా సేవ్ చేస్తారు. దే ఆర్ క్వైట్, ఐ మీన్ హీఈస్ డూయింగ్ హిస్ డ్యూటీ, కృష్ణ ఈస్ డూయింగ్ హిస్ డ్యూటీ యాజ్ అ సారథి. సారథి పనే అది. సో మనం ఇక్కడ ఏమనుకుంటాం అంటే సారథి అంటే డ్రైవర్ అనుకుంటాం. సారథి ఇస్ అ వెరీ స్కిల్డ్ పొజిషన్. దే హ్యావ్ టు నో వార్క్రాఫ్ట్ యాజ్ మచ్ యాజ్ అ వారియర్. దే హ్యావ్ టు హ్యావ్ అ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఆఫ్ ద బ్యాటిల్ ఫీల్డ్. అంటే ఇప్పుడు ఒక బ్యాటిల్ ఫీల్డ్లో యుద్ధం జరుగుతున్న ప్లేస్లో నువ్వెక్కడున్నావు నీకు తెలియకపోతే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, వారియర్కి ఆ టైంలో అంత థింకింగ్ ఉండదు కదా. దే ఆర్ కాన్స్టెంట్లీ ఫైటింగ్. సారథి షుడ్ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఎలా వాళ్ళని సేవ్ చేయాలి, వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ వే ఇన్ విచ్ దే కెన్ ప్రొవైడ్ దమ్ ద లార్జెస్ట్ యాక్సెస్ విజిబిలిటీ ఇవంతా ఎలా వస్తుంది, ఇది సారథికే తెలుస్తుంది. అది ఆయన వార్ డ్యూటీలో భాగం. ఇట్స్ అ పార్ట్ ఆఫ్, ఇట్స్ అ స్కిల్. దే ఆర్ లెర్న్, దే ఆర్ ట్రైన్డ్. అందుకే కర్ణుడు సూతపుత్రుడు అంటే హీజ్ అ సారథి కొడుకన్నా కూడా సారథికి ఒక లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్. హౌ ఈజ్ హీ ఏబుల్ టు కమ్ అండ్ స్టడీ విత్ ప్రిన్సెస్? So there is an importance for it. It's not looked down like a driver and mana deentlo. If you were to say it in current day military terms, he's a spotter for either someone who is launching missile or something. He's a spotter for a sniper. He's someone who guides. So unna dantlo when Arjuna was in the battle like a blazing sun, he's basically being driven by Krishna. He's carrying Gandiva. He's got his తునివరాలు, ఏవైతే ఇన్ఎగ్జాస్టబుల్ తునివరాలు ఉంటాయో, అక్షయపాత్ర లాంటి తునివరాలు ఉన్నాయి, దివ్యాస్త్రాలు ఉన్నాయి. అగ్ని ఇచ్చిన రథం మీద హనుమంతుడిని ధ్వజం పైన పెట్టుకొని బ్యాటిల్లోకి దిగాడు. బ్యాటిల్లోకి దిగిన తర్వాత క్వశ్చన్ వచ్చింది, ఎందుకు ఇది బ్యాటిల్ చేస్తున్నాను, ఇంత ప్రిపేర్ అయ్యి ఎందుకు ఇదంతా అనుకున్నారు. ఓకే, వదిలేదు కదా అంటే నేను రాజ్యం లేకపోతే బతకలేను, ఆ క్వశ్చన్ దాకా వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పరమాత్మ అంటే ఇంత ప్రిపేర్ అయ్యి వచ్చినా కూడా బాబు నీకు మళ్ళీ గైడెన్స్ ఇవ్వాలంటే పరమాత్మే వచ్చి గైడెన్స్ ఇస్తాడు అంటే నీ గేవ్ ద గైడెన్స్. మై ఇంపార్టెంట్ క్వశ్చన్, మనం మాట్లాడుకున్నాం స్టార్టింగ్లోనే, ఇంద్రుడికి సూర్యుడికి ఎప్పటి నుంచో రైవలరీ ఉంది. ఇన్ ఎ వే అర్జునుడికి కర్ణుడికి కూడా రైవలరీ ఉంది అని. మహాభారతంలో ఈ రైవలరీ ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఈ రైవలరీ గురించి అర్థం చేసుకోవాలంటే కర్ణుడి గురించి అర్థం చేసుకోవాలి. సూపర్. ఎందుకంటే ద రూట్ కాజ్ ఆఫ్ ద రైవలరీ ఇస్ కర్ణ. కర్ణుడే ఇన్స్టిగేట్ చేస్తారు. కర్ణ పుట్టుక మనకు తెలిసిందే. కర్ణుడు ఎలా పుట్టాడు, సూర్యుడికి పుట్టాడు, కుంతీదేవికి పుట్టాడు. అప్పుడు తన పేరు ప్రిత. కుంతభోజుడు నా కూతురు అని చెప్పుకోవడానికి కుంతి అని చెప్పుకున్నాడు. తనని తీసుకెళ్ళి ఒక చిన్న బాస్కెట్లో పెట్టి వదిలేస్తాడు. కర్ణుడు 4 డిఫరెంట్ రివర్స్ని దాటి వస్తాడు. ఎవరి దగ్గరికి, ఇది మన రాధే దగ్గరికి వచ్చేది 4 డిఫరెంట్ రివర్స్ దాటి వస్తాడు అంటాడు. వచ్చిన తర్వాత వెన్ ఈజ్ గ్రోయింగ్ అప్ అప్పుడే చెప్తారు, మాకు దొరికావయ్యా, కవచకుండలాలతో పుట్టావు, కవచకుండలాలతోనే పుట్టావు అనుకుంటా, ఎందుకంటే హీ వాస్ బోర్న్ విత్ దట్ సెలెస్టియల్ ఆర్మర్ అండ్ ఇయర్ రింగ్స్ తీసుకొని పెంచుకున్నాం మేము అంటారు. అంతే, ఇంకేమీ దర్ ఇస్ నథింగ్ మచ్. కానీ అప్పటి నుంచి హీస్ గాట్ దట్ థింగ్ ఇన్ సైడ్. దిస్ కర్ణ ఇస్ ద స్టోరీ ఆఫ్ అ మ్యాన్ హూ కేర్స్ సో మచ్ అబౌట్ హిజ్ ఓన్ యాంగర్. దిస్ సో మచ్ ఆఫ్ యాంగర్ ఇన్ సైడ్, సో మచ్ ఆఫ్ అంటే నా అమ్మ నన్ను వదిలేసిందా, ఎందుకు వదిలేసింది, am I not worthy, there's a lot of insecurity inside him, so that's what drove him. కర్ణుడికి ఇంకో మీనింగ్ ఉంటుంది, అంటే కర్ణ అనే పదానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కర్ణ అంటే చవి. ఇంకో విధంగా చెప్పాలి అంటే కర్ణుడు ఎలాంటి వాడు అంటే పక్కనోడు ఏమనుకుంటాడో అని ఎక్కువ పట్టించుకునే మనిషి. ఓకే, సో ఇట్స్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఫర్ అ పర్సన్ లైక్ కర్ణ. నేను ఇంట్రెస్టింగ్గా ఇంకో విన్న స్టోరీ ఏంటంటే, మహాభారత యుద్ధంలో మనం ధర్మం వైపు ఉన్నామా అధర్మం వైపు ఉన్నామా అనేది ఇది పక్కన పెడితే, మన చుట్టూ సరౌండ్ చేసే పీపులే మన గెలుపుకైనా మన ఓటమికైనా కారణం అవుతారు అన్నది. ఎందుకంటే అర్జునుడిని కృష్ణుడు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారంట, ఇది నువ్వు ఇది చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పి. బట్ కర్ణుడిని
దుర్యోధనుడు కానీ లేకపోతే శల్యుడు ఎవరైతే తన సారథి ఉన్నారో, ఏంటి నువ్వు అర్జునుడితో తలపడతావా, నువ్వు అంత గొప్పోడివా టైప్ ఇంకా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అంటే నా ప్రకారం నేను చూసానంటే కర్ణుడు అనుకుంటుంటే కర్ణుడు ఈజ్ ద మోర్ నెగటివ్ ఫోర్స్ ఇన్ ద పిక్చర్. ట్రాజిక్ ఫిగర్ కాదు, పుట్టుకే కొంచెం ట్రాజిక్. హీ నెవర్ హ్యాడ్ హీ కెన్ ఫీల్ దట్ హీ హెస్ బీన్ రిజెక్టెడ్. అది ఎంత పెరిగినా కూడా పోదేం. బట్ ఎట్ ద సేమ్ టైమ్ హీ ఫిల్డ్ హిమ్సెల్ఫ్ విత్ సో మచ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఫిల్డ్ హిమ్సెల్ఫ్ విత్ సో మచ్ ఆఫ్ యాంగర్ టువర్డ్స్ ద వరల్డ్. తన సొంత ఫాదర్ ఎవరైతే తను ఉన్నారో తీసుకెళ్ళి గురుకులంలో చేర్పిస్తారు. హీఈస్ యాక్సెప్టెడ్ ఇన్ టు ద గురుకుల్. చాలామంది ఏమనుకుంటారు, అది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ దీస్ సీరియల్లు సినిమాల్లో చెప్తారు ద్రోణుడు రిజెక్ట్ చేశాడు. ద్రోణుడు ఎక్కడ రిజెక్ట్ చేయలేదు. యాంగర్ జలసీ అనేది ద్రోణుడు రిజెక్ట్ చేసింది ఇప్పటిదాకా ఒకే ఒక శిష్యుడిని, దట్ ఈస్ ఏకలవ్యుడు. ఏకలవ్యుడు కాకుండా మిగతా అందరినీ శిష్యరికం చేసుకున్నాడు. సో కర్ణుడు కూడా శిష్యరికం చేసుకుంటాడు. కానీ ఇట్ ఈస్ డ్యూరింగ్ దట్ ప్రాసెస్. సో దట్స్ హౌ దుర్యోధన ఆల్సో నోస్ కర్ణ. ఫ్రెండ్షిప్ సీడ్స్ అక్కడి నుంచే మొదలవుతుంది. హీ నోస్ ఆల్ దీస్ పీపుల్. ఇస్ అ పార్ట్ ఆఫ్ దట్ గురుకుల్, ఎక్స్టెండెడ్ రాయల్ గురుకుల్. సో అక్కడి నుంచి మొదలైన వాడికి అక్కడే జలసి మొదలవుతుంది. దట్ కీప్స్ ఎస్కలేటింగ్. ఎందుకంటే కర్ణుడు ఏమంటాడు, ఐఎమ్ డిజర్వ్, నాకు ఆ దివ్యాస్త్రాలు నాకు ఇవ్వాలి, అర్జునుడికి ఎందుకు ఇస్తుంది, ఇస్తే అందరికి ఇవ్వండి, లేదంటే ఇవ్వకండి, లేదా నాకన్నా ఇవ్వండి అని. ఆ యాంగర్, ఆ జలసి ఎప్పుడు కర్ణుడిలో ఉండేవి. సో అక్కడి నుంచి మొదలైంది. ద్రోణాచార్యుడు ఎప్పుడైతే బాబు నేను నీకు దివ్యాస్త్రాలు ఇవ్వలేను అంటాడో, ఎందుకు ఇవ్వలేను అంటారు, అపాత్రుడు. ఇంత జలసి తన లైఫ్ అంతా కూడా ఒకే దాని మీద పెట్టాడు. ఇప్పుడు నువ్వు చదువు అసలు ఆ సిచ్యువేషన్ ఎలా వస్తుంది ఒకసారి. ఓకే, ఇట్స్ లైక్ దిస్. చాలా సింపుల్గా చెప్పాలంటే, నువ్వు చదువుకునేది ఎందుకు, నేను బెటర్ అవ్వడానికి. అర్జునుడు ఎలా చదువుకుంటాడు, నేను బెటర్ అవ్వడానికి అనుకుంటాడు. కర్ణుడు ఎలా చదువుతాడు, అర్జునుడిని బీట్ చేయాలి అని అంటాడు. ఓకే, ఎందుకంటే దెర్ ఇస్ అ సర్టన్ డిగ్రీ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఐ హ్యావ్ టు బీ ద బెస్ట్, ట్రై అండ్ బీ ద బెస్ట్. యూ ఆల్వేస్ ఆర్ లిటిల్, కొంచెం ఆ ఇన్సెక్యూరిటీ నుంచి ఓవర్ అంబిషన్, ఓవర్గా చేయడం, ఇట్ కమ్స్ ఇన్. సో హీ లాస్ట్ హిస్ బ్యాలెన్స్ ఇన్ అ వే. సో ఆ కర్ణుడి ఇన్సెక్యూరిటీ బిల్డప్ అవుతూ ద్రోణాచార్యుడు కనిపించేస్తుంది. ఈజ్ అ గుడ్ వారియర్, హీ నోస్ హౌ టు డూ, ఈజ్ ప్రాబ్లీ ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఆర్చరీ దర్. కానీ హీ ల్యాక్స్ ఫోకస్. మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నాం, హీ ల్యాక్స్ అ సర్టన్ ఇమోషనల్ కంట్రోల్. సో హీఈస్ క్విక్ టు యాంగర్. ఇలాంటి మనుషులు అందరూ చూసి కాదు, నాట్ వర్ది. అప్పుడు కర్ణుడు ఏం చేస్తాడు, నువ్వు ఇవ్వకపోతే నీకు ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకుంటానంట. సో అందుకని పరశురాముడు ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ హియర్ అగైన్. సో ఈ గోస్ టు పరశురామ, ప్రిటెండ్స్ టు బీ అ బ్రాహ్మణ్ బాయ్ టు లెర్న్ దివ్యాస్త్రం. దాని తర్వాత ఇంద్రుడు వచ్చి ఒకరోజు పరశురాముడు పడుకుంటుంటే తొడని సాలేడ్లాగా కరుస్తాడు. హీఈస్ ఏబుల్ టు టేక్ ద పెయిన్. పరశురాముడు లేచి, నువ్వు క్షత్రియుడు, ఇంత పెయిన్ తీసుకున్నావు, నువ్వు క్షత్రియుడివే అంట. కాదయ్యా నేను సూతపుత్రుడిని అని ఆఖరికి చెప్పుకుంటే ఇమీడియట్గా ఖర్చు చేస్తాడు కదా పరశురాముడు. దట్ యువర్ గోయింగ్ టు ఫర్గెట్ ద బ్రహ్మాస్త్రం. మెయిన్గా బ్రహ్మాస్త్రం కోసం వెళ్తాడు. నీకు కావాల్సినప్పుడు బ్రహ్మాస్త్రం నీ దగ్గర ఉండదు, మర్చిపోతావు. నువ్వు ఇమీడియట్గా మర్చిపోతావు నీకు ఉన్నది. కానీ అప్పుడు కర్ణుడు కాళ్ళ మీద పడతాడు, నేను సూతపుత్రుడిని. సూతపుత్రుడు అన్న చెప్పాల్సింది కదరా, నేను క్షత్రియులకి విద్యానందం చేయను, సూతపుత్రుడికి చేస్తాను నేను చెప్పేటప్పటికి ఇట్స్ టూ లేట్. శాపం వచ్చేసింది. అప్పుడు ఆ మూమెంట్లో సరే దీన్ని కాంపన్సేట్ చేయడానికి విజయ ధనుసు అనేది చేతిలో పెడతాడు పరశురాముడు ఇస్తాడు. దట్ పవర్ఫుల్ ధనుసు విచ్ హెస్ బీన్ క్రాఫ్టెడ్ బై విశ్వకర్మ విచ్ వెంట్ టు ఇంద్ర, ఫ్రమ్ ఇంద్ర కేమ్ పరశురామ, ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కర్ణ. ఆ ధనుసు చేతిలో ఉంటే ఓడిపోలేరు. కర్ణుడు ఆ ధనుసు వాడడు అంటిల్ ద 17th day ఆఫ్ ద వార్. హీ డస్ నాట్ యూజ్ ఇట్. ఓకే, అర్జునుడితో తలపడడానికే బయటకు తీస్తాడు. ఎందుకంటే ఆ ధనుసుతోనే తను గోహత్య చేస్తాడు. ఓకే. సో బేసికల్గా కర్ణ హ్యాడ్ ద మోస్ట్ ఇన్విన్సిబుల్ వెపన్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. విజయం అని అన్నారు కదా దాన్ని. బట్ హీ నెవర్ యూజ్డ్ ఇట్ అంటిల్ ఆల్మోస్ట్ ద 17th day. పరశురాముడి దగ్గర నుంచి బయలుదేరుతున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అవుతుంది. పులిని చూసి బాణం వేసేటప్పుడు వెళ్ళి గోవుకు తగులుతుంది. దాంట్లో వచ్చి బ్రాహ్మణుడు శాపం వేస్తాడు, కట్టేసిన హెల్ప్లెస్ గోవుని చంపావు కదా, అలానే నువ్వు చేస్తావు. దాని తర్వాత నుంచి విజయదశమిని పక్కన పెట్టేస్తాడు. హీస్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ద ఫైనల్ ఫ్రాంటియర్, ద ఫైనల్ బ్యాటిల్. ఇంట్రెస్టింగ్. సో ఇట్ కమ్స్ బ్యాక్ దెన్ తర్వాత భూదేవి నుంచి శాపం తీసుకుంటాడు. అది ఎందుకు వస్తుంది అంటే దిస్ ఇస్ యాక్చువల్లీ మోర్ పాపులర్ కల్చర్ అదర్ దెన్ అబ్సల్యూట్ మహాభారత. కొంచెం పాపులర్ కల్చర్ యాడ్ అయిపోయింది. బట్ మహాభారతంలో ఏమని ఉంటుంది, మహాభారతంలో బేసికలీ భూదేవి ఈజ్ ఆన్ ద సైడ్ ఆఫ్ కృష్ణ అండ్ అర్జున అంటారు. ఒక చిన్న పిల్లకి నెయ్యి పడిపోతే నాకే ఆ నెయ్యి సేమ్ నెయ్యి కావాలని మారణం చేస్తే ఆ నెయ్యి ద్రవ్యాన్ని బయటకు తీయడానికి భూమిని పిండుతాడు. ఇప్పుడు భూదేవి అంటుంది, నీకు తెలియదా, ఐఎమ్ ద పర్సన్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నాలో ఇంకింది మళ్ళీ అదే ఫామ్లో బయటికి రాదు, నువ్వు అది బయటికి తీసావు, యూ ఇన్సల్టెడ్ మీ. ఓ రోజు నేను నిన్ను మోయను అన్నాడు. ఏదో రోజు నీకు కావాల్సినప్పుడే నేను నిన్ను మోయను. సో అందుకని తన రథం
భూమిలో కూరుకుపోతుంది. సో దెర్ ఇస్ అ వెరీ క్లాసికల్ వే ఇన్ విచ్ అగైన్ ఇఫ్ యూ వేర్ టు లుక్ ఎట్ ఇట్, కర్ణ ఈస్ బీయింగ్ సెటప్ టు డై ఫస్ట్ నుంచి. బ్రహ్మాస్త్రం తీసుకుంటాడే ఇమీడియట్గా మర్చిపోతాడు, హీ గెట్స్ ద షాప్. ఈజ్ ఆల్రెడీ టోల్డ్ యూఆర్ గోయింగ్ టు డై లైక్ అ హెల్ప్లెస్ యానిమల్. అండ్ దెన్ భూదేవి కూడా సపోర్ట్, ఇంకా భూమి కూడా సపోర్ట్ చేయలేదంటే ఇంకా ఏం మిగిలింది అంటే భూదేవి అంత ఓర్పు అని అంటాం కదా. సో ఆమె కూడా వీడిని ఓడ్చుకోలేకపోయింది అక్కడ కూడా. సో ఈజ్ బీయింగ్ సెటప్ టు డై బికాస్ కర్ణ ఇస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ అ గుడ్ మ్యాన్ కెన్ బికమ్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ హిమ్సెల్ఫ్. సో కర్ణుడికి అర్జునుడి మధ్యన అదొక క్లారిటీ, ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఫోకస్, కర్ణాస్ ఫోకస్ ఇస్ ఆల్ ఓవర్ ద ప్లేస్ బికాస్ హీస్ ఇమోషనలీ డ్రివెన్. దట్స్ వై హీస్ మోర్ క్లోజర్ టు అస్. వీ టేక్ అ లాట్ ఆఫ్ ఇమోషనల్ డిస్టెన్స్, వీ టేక్ అ లాట్ ఆఫ్ ఇమోషనల్. ఎందుకంటే కర్ణుడికి హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు స్టాప్ ద వార్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, హీ కూడా, బట్ హీ లెట్ హిమ్సెల్ఫ్ బీ డ్రాన్ ఇన్ టు దట్ ఫైర్. చాలామంది ఏమనుకుంటారు ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత దెర్ ఇస్ వన్ అగైన్ మిత్ దట్ కర్ణుడు వెంట్ టు ఫైట్ ద్రుపద దీన్ని గురుదక్షిణ, ద వార్ ఆఫ్ గురుదక్షిణ అంట. గురుదక్షిణం కోసం కౌరవులు పాండవులు కలిసి వెళ్ళి ద్రుపదుడిని కొట్టి తీసుకొస్తారు. అందరూ అనుకుంటారు ద్రుపదుడు డిఫీటెడ్ కర్ణుడు అని, బట్ దట్స్ అగైన్ అ మిత్. దట్స్ అగైన్ వెరీ మచ్ ప్రమోటెడ్ బై సీరియల్స్ అండ్ ఆల్. Karna never participated in the war. He was at Parshurama at that. So technically that would have been the most easiest explain. Why didn't he participate? He might have been into Parshurama, is my understanding. Kani it is not clearly mentioned. At least Bori edition lo aithe they have actually removed it. Karnudni Drupadudu defeat chestadu. So ilanti basic things దగ్గర మనం ఫాల్టర్ అవుతూ ఉంటాం. దెన్ కర్ణుడు పెద్ద డిఫీట్ చిత్రసేనుడి చేతిలో వస్తుంది. ఇందాక మనం మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఒక వెరీ బ్యూటిఫుల్ థింగ్ అవుతుంది మధ్యలో. అగైన్ వెన్ దే ఆర్ షో కేసింగ్ ఎగ్జిబిషన్ ఆఫ్ స్కిల్స్లో కర్ణుడు రిటర్న్ వస్తాడు కదా టు షో కేస్ దట్ ఐఎమ్ ఈక్వలెంట్ టు అర్జున ఆర్ బెటర్ దెన్ ద్రోణుడి దగ్గరికి. సో అందరూ హస్తినాపురం మధ్యలోకి వచ్చి ఎస్ వాడేం చేయగలుగుతాను, నేను దానికి 10 చేయగలుగుతాను. సో అర్జునుడు ఒక మౌంటైన్ తీసుకొస్తే నేను 10 తీసుకొస్తాను బికాస్ హీఈస్ ఆల్సో నౌ ట్రైన్డ్ బై పరశురామ్. సో ద్రోణాచార్య ఆల్సో ఇస్ లైక్ అది విజయధనుస్. ఐ నో వాట్ దిస్ బాయ్స్ క్యారీ, ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. హీఈస్ అ లిటిల్ కేర్ఫుల్. ఫైనలీ దుర్యోధనుడు అంటే ఇంకా హీ రిక్వెస్ట్ వాట్ డూ యూ వాంట్ అంటే ఐ వాంట్ అ 1-on-1 ఫైట్ విత్ అర్జున. ద్రోణుడు ఒప్పుకోడు, వీ కెనాట్ డూ ఇట్. హీఈస్ అ క్షత్రియాస్ కెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ అన్ ఎగ్జిబిషన్ మ్యాచ్. యూ షుడ్ నాట్ టర్న్ ఇన్ టు అ బ్లడ్. అప్పుడు దుర్యోధనుడు వస్తాడు. సో బేసిక్లీ దే న్యూ ఈచ్ అదర్ ఈవెన్ బిఫోర్ అట్ ద గురుకుల అండ్ నౌ దుర్యోధన ఇస్ కమింగ్ టు ద హెల్ప్ ఆఫ్ దిస్ మ్యాన్. Look at it. He's come to the help of this man after he has proven himself to be equivalent or better than Arjuna. So Duryodhana made a strategic move. Of course there was friendship, but it was a very strategic move. And also selfish. సో అంగరాజ్యానికి రాజుని చేస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అడుగుతాడు కదా, ఎవర్రా నువ్వు అని, గివ్ మీ యువర్ లినియేజ్, ఎక్కడి నుంచి వచ్చావు. ఇప్పుడు అర్జునుడు అంటే ఐ కెన్ సే 10 generations. I can point him back to Brahma. మొదటి ప్రజాపతి దాకా నేను తీసుకెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తెలీదు. సో ఆ తెలీదు అన్న పాయింట్ ఉంటుంది కదా, దట్ ఈస్ వాట్ కీప్స్ హాంటింగ్ హిమ్ ఆల్ త్రూ అవుట్ హిస్ లైఫ్. ఇక్కడ ఇది అవుతుంది. నెక్స్ట్ ద్రౌపది స్వయంవరంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఘట్టం జరుగుతుంది. కర్ణ ఫెయిల్స్ ఇన్ స్ట్రింగింగ్ ద బో, ఫైరింగ్ ద యారో. అందరూ అనుకుంటారు తను ఫైర్ చేస్తాడు, కానీ ద్రౌపది నేను సూతుడిని పెళ్లి దట్ ఈస్ ఆల్ అగైన్ డ్రామా. కర్ణ కుడ్ నాట్. ఒక బ్రాహ్మణుడు వచ్చి చేసేసాడు అర్జునుడు వచ్చి, హీ వన్ వాట్ హీ హ్యాడ్ టు విన్. నెక్స్ట్ మూమెంట్ మొత్తం క్షత్రియులంతా కలిసి అర్జునుడి మీద పడతారు. యు నో హూ ఈజ్ లీడింగ్ దెమ్? కర్ణుడు. అండ్ అప్పుడు అడుగుతారు నువ్వెవర్రా ఇక్కడికి వచ్చి చేయడం. అప్పటిదాకా ద హిపోక్రసీ ఆఫ్ కర్ణ ఇస్ దట్ అప్పటిదాకా కులం అనేది తనని ప్రివెంట్ చేసింది. ఇప్పుడు తను క్షత్రియుడు అయిపోయేటప్పటికి తను అందరిని అంటున్నాడు నువ్వు క్షత్రియుడు ఎలా వస్తావు లోపలికి. మనోడు అయిపోయాడు కదా, ఇప్పుడు కన్వర్ట్ అయిపోయాడు కదా. ది ఐరనీ ఆఫ్ దిస్. సో వీళ్ళిద్దరి మధ్యన ప్యారలల్ డిఫరెన్స్ ఇక్కడ వస్తుంది. కానీ ఇక్కడ కూడా వాళ్ళిద్దరి రైవలరీ ఈజ్ అ ఫిజికల్ రైవలరీ. నువ్వు బెటరా నేను బెటరా, హూ ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ వాట్ ఇక్కడ దాకా. యునో వెన్ ఇట్ టర్న్స్ ఇన్ టు పర్సనల్ రైవలరీ బికాస్ వాట్ కర్ణ డస్ ఇన్ ద పాచికల దగ్గర చేసే పనులకి. ఇట్ ఈస్ కర్ణ హూ కాల్స్ ఫర్ ద్రౌపది, ఇట్ ఈస్ కర్ణ హూ కాల్స్ హర్ దాసి. 5 సార్లు అంటాడు దాసి అని. And then he also calls her someone characterless because she has 5 husbands. So కర్ణుడు అప్పుడు కఠోర భాషి. ఆ మూమెంట్లో అర్జునుడు ఈజ్ హర్ట్ మోర్ ఎమోషనల్. అక్కడ పర్సనల్ అయిపోయింది రైవలరీ. ఫర్ కర్ణ ఇట్ వాజ్ ఆల్వేస్ అ పర్సనల్ రైవలరీ, హీఈస్ బెటర్. ఫర్ అర్జున ఇట్ బికేమ్ పర్సనల్ రైవలరీ ఫ్రమ్ దెన్ ఆన్. దట్ దిస్ మ్యాన్ ఈస్ బిహేవింగ్ లైక్ దిస్, డీసెన్సీ లేకుండా ఇంత. సో ఐ ఆమ్ గోయింగ్ టు ఫైట్ దిస్ మ్యాన్ అండ్ కిల్ హిమ్. వాట్ వాజ్ సపోజ్ టు బీ అ టెస్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్, హూ ఇస్ బెటర్ అనే దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి ఎవరో ఒకళ్ళే మిగిలారు.
అప్పుడు కర్ణుడు కూడా శబ్దం చేస్తాడు, నువ్వు 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 నన్ను చంపుతానని శబ్దం చేస్తాడు, నేను నిన్ను చంపేదాకా నేను కాళ్ళు కడుక్కొని శబ్దం చేస్తాడు. సో కౌరవులంతా ఫుల్ రిజాయిస్ అవుతారు, అమ్మా అంటే నౌ దిస్ ఇస్ ద బ్యాటిల్ టు డెత్. అప్పటిదాకా కూడా ఏదన్నా కొంచెం పాయింట్ రిమైనింగ్ ఉన్నా అంటే ఒకరినొకరు ఓడించుకుని వెళ్ళిపోతారు, వన్ ఆఫ్ దమ్ హ్యాస్ టు డై, ఇట్స్ అ మార్టల్ కాంబాట్. సో ఆ మూమెంట్ సీల్ అయిపోయింది, కర్ణుడి ఫేట్ సీల్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇఫ్ యూ వేర్ టు లుక్ ఎట్ కర్ణుడికి రిడీమింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, ఏంటంటే కృష్ణుడు రాయబారం తీసుకొని వస్తాడు ఇంకా సంధి కోసం. బిఫోర్ ద గ్రేట్ వార్ కృష్ణుడు సంధి తీసుకొస్తాడు, విచ్ ఇస్ రిజెక్టెడ్ బై దుర్యోధన ఆబ్వియస్లీ. బట్ ఆ టైంలో కృష్ణుడు వెళ్ళి అప్పుడు మొదటిసారి హీ రివీల్స్ ద ట్రూ పేరెంటేజ్ ఆఫ్ వాట్ కర్ణ ఇస్ టు కర్ణ. నువ్వు కౌంతేయుడిరా, అగ్రజ కౌంతేయుడు. అండ్ అప్పుడు చెప్తాడు, ఇంత మారణహోమం జరిగేది నువ్వు ప్రివెంట్ చేయగలుగుతావు, యూ కెన్ ప్రివెంట్ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు, యూ విల్ బీ ద గ్రేటెస్ట్ కింగ్. దుర్యోధనుడు ఉప్పేసుకుంటాడు, నువ్వు రాజు అవుతావు అంటే దుర్యోధనుడు ఒప్పుకోడు. యుధిష్ఠిరుడు నీకు సేవ చేస్తాడు అంటే ఈజ్ గో టు ఫ్యాన్ యూ. భీముడు ఛత్రం పట్టుకుంటాడు, అర్జునుడు నీ మాట వింటాడు, నువ్వు చెప్తే వెళ్ళి అన్నా అని చెప్పి ఏమైనా చేసుకొని వస్తాను వెళ్తాడు. కావాలంటే ద్రౌపదిని కూడా నువ్వు పెళ్లి చేసుకోండి, నీకు కావాల్సింది ఏమంటే అది వచ్చేస్తుంది, లోకానికి నువ్వు రాజు అయిపోతావు అండ్ నీకు నువ్వు అనుకున్న మచ్చ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. బట్ దెన్ హీ రెఫ్యూజెస్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ అ డ్యూటీ టువర్డ్స్ దుర్యోధన్, నేనేం రాజు అవ్వడం దుర్యోధను రాజు అవ్వాలి కదా. ఆ పాయింట్ ఆఫ్ టైంలో చెప్పేస్తాడు దట్ నాకు తెలియదు, మా మదర్ నన్ను పెంచింది రాధేయుడు, సో నేను రాధేయుడిని, పుట్టుకతో కాదు పెంపకంతో వాళ్ళ నా పేరెంట్స్ అయ్యారు. నన్ను సెటిల్ చేసింది మా ఫాదర్. ఐ గాట్ అ వైఫ్, ఐ హావ్ చిల్డ్రన్, తనకి 2 భార్యలు ఉంటారు. కర్ణుడు వైఫ్ ఇస్ అ ఫుట్ నోట్, దెర్ ఇస్ నాట్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బట్ హిస్ సన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వన్ ఆఫ్ హిస్ సన్ ఇస్ సర్వైవ్స్ ద మహాభారత వార్. అండ్ వాట్ హ్యాపెన్స్ టు హిమ్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. కర్ణుడి నన్ను సెటిల్ చేసింది మా నాన్న, అంతా చేసి వీళ్ళంతా చేసిన తర్వాత సడన్గా వచ్చి తన అమ్మ అంటే నేను ఎలా నమ్ముతాను. కానీ మరి చిన్నప్పటి నుంచి ఆ ఐడెంటిటీ గురించే కదా వెతుక్కుంటూ ఉండేవాడు, దానివల్లే కదా ఇన్సెక్యూరిటీస్ అన్నీ అయిపోయాయి. ఇది వచ్చేసి ఇది ప్రాబ్లీ ఆన్సర్ ఉండేది, అండ్ దిస్ వుడ్ హావ్ బీన్ ద మోస్ట్ ఈజియెస్ట్ ఆన్సర్ ఫర్ ద వరల్డ్. అంటే తన ఇన్సెక్యూరిటీస్ చల్లారిపోయాయి, అట్ ద సేమ్ టైమ్ హీ వుడ్ హావ్ ఫౌండ్ ఫ్యామిలీ, everything, but by now he was at peace with the idea that this is my family. He chose his side. And he ensured that Duryodhana never gave up on the throne. And a blind loyalty can also be bad for you. And if there's a friend of yours who loves you so much and who you believe so much and says that అరే నువ్వు పైకి ఎక్కి దూకేగలుగుతారా అని 10 సార్లు అన్నాడంటే మనం దూకుతాం. తర్వాత ఫ్రెండ్తో ఆర్గ్యూ చేయడానికి మనం ఉన్నాం. అదే అయింది. సో ఇంత బ్లైండ్ ట్రస్ట్ కర్ణుడికి ఏర్పడడానికి దుర్యోధనుడి మీద అంత లవ్ ఎందుకు వచ్చింది కర్ణుడికి? ఫస్ట్ పర్సన్ టు రికగ్నైజ్ హిమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఫర్ హ్యూమన్ బీయింగ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద సెన్స్ ఫర్ హిమ్, వాడి ప్రకారంగా అంటే కర్ణుడి ప్రకారంగా సూతపుత్రుడు యూఆర్ డిగ్రేడింగ్ మీ యాజ్ అ వారియర్, యాజ్ వాట్ ఎవర్ ఐ అచీవ్, నన్ను డిగ్రేడ్ చేస్తున్నారు. ఫస్ట్ అడిగేది ఏంటంటే నీకు ఏం కావాలి అని దుర్యోధన అడిగితే నీకు మైత్రి కావాలి అంటాడు. అంటే హీ వాజ్ సీకింగ్ ఫ్రెండ్షిప్. అండ్ దెన్ he sought a fight between Arjuna and him. So he was constantly in search for love, Karna. Oh man. Okay. Something more, something that అంటే ఎలా చెప్పాలి అంటే ఓవర్ కాంపెన్సేట్ చేయాలని చూస్తాం కదా. అంటే ఓకే మనకి అమ్మ లేదు అని నేను ఇంకెక్కడన్నా వెతుక్కుంటా, లేని ప్రేమను వెతుక్కున్నాడు. కానీ తనకు ఉండే అన్ని ప్రేమలు ఉండే, బట్ స్టిల్ దేర్ వాజ్ సంథింగ్ మిస్సింగ్ ఉంటుంది కదా. యా, ఇప్పుడు ఇది ఎలా అంటే ఆ అమ్మాయి లేకపోతే అయిపోయిందిరా అన్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చి అరే మేము చూపెట్టేది కాదారా ప్రేమ, మేము చూపెట్టేది లవ్ కాదా అన్నట్టు ఉంటుంది. వాటి పక్కన అన్నీ ఉంటాయి కానీ వాడికి అది ఒక్కటే కావాలి. కానీ అంత ఐ మీన్ వి ఆల్ ఫీల్ యూ కర్ణ, బట్ బట్ దట్ ఈస్ ద బెస్ట్. అదే అందుకే అంటారు, సి కర్ణ ఇస్ అ మ్యాన్ టు లెర్న్ ఫ్రమ్. దట్స్ వై ఐ కాల్ హిమ్ అ ట్రాజిక్ హీరో. ఇట్స్ అబ్సల్యూట్లీ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు లెర్న్. నువ్వు ఎంత అచీవ్ చేయి, నువ్వు ఏమైనా చేసి, వెన్ యూ పుట్ బ్లైండ్ లాయల్టీ అలాంగ్ విత్ యువర్ ఇన్సెక్యూరిటీ టువర్డ్స్ ఈవిల్, బ్యాడ్ కాంబినేషన్, హారబుల్ కాంబినేషన్. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా దుర్యోధనుడు ఒక స్ట్రాటజిక్ మూవ్ వేసాడు, ఒక సెల్ఫిష్ మూవ్ వేసాడు అని చెప్పి, అది ఎప్పుడు కర్ణుడికి కనపడలేదు అంటారు. బట్ ఐ డోంట్ థింక్ సో. ఐ థింక్ ఇట్స్ అ స్ట్రాటజిక్ మూవ్, బట్ ఈవెన్ దే బోత్ ఫౌండ్ దట్ ఫ్రెండ్షిప్. దుర్యోధనుడికి అంతకన్నా లాయల్ మనిషి ఇంకెక్కడ ఉన్నాడు అంటే అంటారంట కదా, ఇప్పుడు యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత కూడా కర్ణుడికి ఏమన్నా అయితే నాకు ప్రాబ్లం, కర్ణుడికి ఏమన్నా అయితే నాకు ప్రాబ్లం, వెనక్కి వచ్చేమనండి అని పిలిచేవాడు అంట కదా. ఇందాక నేను అనేది అదే, శల్యుడు కానీ దుర్యోధనుడు కానీ మోర్ దెన్ కర్ణుడు పారిపోయాడు అనే దానికన్నా పారిపోయేలా చేశారు అనేది కరెక్ట్ మ్యాటర్ ఏమో
కరెక్ట్ వర్డింగ్ ఏమో అని పారిపోవడం అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి? ఇప్పుడు శల్యుడు కూడా నువ్వేం అర్జునుడిని కొడతావు అని డిస్కరేజ్ చేసి, దుర్యోధనుడు కూడా అరే నీకేమన్నా అయితే నాకు ప్రాబ్లం, నీకేమన్నా అయితే నాకు ప్రాబ్లం, వచ్చే అని ఇన్స్టిగేట్ చేసి తొందరగా. అంటే there was always love. Both of them had absolute love for each other. That is definitely there. Over a years of bonding, and their mutual hatred towards Pandavas. So they had that whole bonding for so many decades that finally, when it came down to కుంతి కూడా వచ్చి నా కొడుకువే అనేటప్పటికి he's gone. Karna is gone. As a human being, probably he's in a very ఏమంటారంటే డెడ్ స్టేట్ ఇన్సైడ్. ఐఎమ్ జస్ట్ ఎస్టిమేటింగ్ ఇట్ బికాస్ when you're looking at people who have single parents or who've been brought up by, they're in large degree of fashion, వాళ్ళకి లోపల ఆ వాంట్ ఎక్కువ ఉంటుంది. అంటే సైకలాజికలీ సంథింగ్ దట్ పీపుల్ నీడ్ ఫర్ ఎక్స్ట్రా వ్యాలిడేషన్, ఎక్స్టర్నల్. అండ్ వాళ్ళు హోప్ పెట్టుకొని చాలా 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 ఉన్న హోప్ వాళ్ళకి దక్కలేదు అంటే ఓ పాయింట్ ఆఫ్ టైంకి వాళ్ళకి డిజెక్ట్ అయిపోయి ఉంటారు. అండ్ కర్ణుడు ఆ డిజెక్షన్లోనే ఉన్నాడు. అప్పుడు కుంతిని కూడా ట్రాన్సాక్షనల్గా చూస్తాడు. నువ్వు నా దగ్గర దానం అడగడానికి వచ్చావు కదా, చెప్పు పుత్రుడు నాకు ప్రసాదించంటే దట్ ఈస్ సంథింగ్. నేను రాలేను, బట్ మీ మిగతా పుత్రులందరినీ నేను చంపాను ఎక్సెప్ట్ ఫర్ అర్జునుడు అంటాడు. అప్పుడు కూడా నువ్వు పంచపాండవులకే నువ్వు తల్లి అవుతావు. అంటే 5 కొడుకులు ఉంటారు నీకు. ఇంకా ఇప్పుడు ఎలా 5 ఉన్నాడో అప్పుడు 5 ఉంటారు. నేను చనిపోతే నీ పాండవులు నీకున్నారు. ఒకవేళ అర్జునుడు చనిపోతే నేను నీ కొడుకుగా కూడా ఉంటాను. అంత రైవల్రీ ఉంది వీళ్ళిద్దరి మధ్యన. మిగతా ఎవరిని నేను చంపను, వీడిని ఒక్కడే చంపుతాను అంటాడు. ఐ విల్ నాట్ కిల్ ఎనీ వన్. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను చూసేది మహాభారతంలో ఏంటంటే కర్ణుడు హ్యాస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ డిజెక్టెడ్ ఇన్ హిజ్ ఓన్ వే. హీఈస్ నౌ ఇన్ అర్జున షూస్ ఆఫ్ ఫోకస్. హీఈస్ ఓన్లీ ఫోకస్ టువర్డ్స్ అర్జున. ఓకే. కర్ణుడు, సో చాలామంది ఏమనుకుంటారంటే భీష్ముడు కర్ణుడిని హీ నెవర్ అలౌడ్ హిమ్ టు కమ్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్. ద్రోణుడు దాకా కర్ణుడు రాడు. రథులు, మహారథులు, అతిరథ మహారథులు, మహామహారథులు. దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ వారియర్ క్లాస్. ఈచ్ వన్ కెన్ హ్యాండిల్, ఒక రథి కెన్ హ్యాండిల్ దిస్ మచ్ అమౌంట్. అలానే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్లాసిఫికేషన్. వెన్ దే ఆర్ క్లాసిఫైయింగ్ ఇట్, భీష్ముడు ఒక మాట అంటాడంట, ఐ కెనాట్ కన్సిడర్ కర్ణ యాజ్ అ మహారథి, ఒక అతిరథ మహారథిగా నేను నమ్మను. ఎందుకు అని అంటే బ్యాలెన్స్ లేదు, సంథింగ్ ఇస్ గాన్ రాంగ్ ఇన్ ఇమోషనలీ. అలాంటి వాడిని నేను కన్సిడర్ చేయను. అప్పుడు కర్ణుడు ఉల్టా లెగిసి ఆ పాయింట్ ఆఫ్ టైంలో రాదర్ దెన్ ప్రూవింగ్ దట్ ఈస్ బ్యాలెన్స్డ్, హీ ప్రూవ్స్ వాట్ భీష్మాస్ పాయింట్ ఇస్, సేయింగ్ దట్ ఐ విల్ నాట్ ఎంటర్ ద బ్యాటిల్ ఫీల్డ్ అంటిల్ భీష్మా ఇస్ దర్. ఈగో. ఓకే. సో దిస్ ఆర్ ద ప్రాబ్లమ్. ఇదే కాంబినేషన్ ప్రాబ్లం. ఇమోషనలీ డ్రివెన్, ఈగో, ఇవన్నీ కర్ణుడికి. అంటే కర్ణుడు చావు 1,000,000 కారణాలని చెప్పి అందరూ ఏమంటారు, శల్యుడు ఎక్కువ మాట్లాడాడు, శాపగ్రస్తుడయ్యాడు, ఇంద్రుడికి కవచకుండలాలు డొనేట్ చేశాడు. అది కూడా ఒక మేజర్ పాయింటే అవుతుంది. ఎక్కడైతే ఇంద్రుడు కవచకుండలాలు చూసి భయపడుతూ కర్ణుడి దగ్గరికి బ్రాహ్మణ రూపంలో వస్తాడు. కర్ణుడికి తెలుసు అది ఇంద్రుడు అని. సూర్య భగవానుడు ఆ రోజు చెప్పేస్తాడు, ఇంద్రుడు ఇలా మారు రూపంలో వస్తాడు, నువ్వు ఇవ్వకు అని. అడగడానికి స్వర్గానికే రాజు నా దగ్గరకు వచ్చి దేహి అని అడుగుతుంటే నేను ఎందుకు కాదంటాను అని. ఇంద్రుడు వచ్చేటప్పటికి, ఇంద్ర మీరని నాకు తెలుసు, ఇదిగో ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఇచ్చేస్తాను. ఈ కట్స్ ఇట్ అవుట్ ఆఫ్ హిమ్ అండ్ గివ్స్ ఇట్. అంగాన్ని ఇస్తున్నాడు. హీఈస్ బేసిక్లీ గివింగ్ అవే పార్ట్ ఆఫ్ హిమ్. అప్పుడు ఇంద్రుడు తన చేతిలో శక్తి పడతాడు. శక్తి ఈజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ హిస్ వజ్రాయుధం అండ్ సింగిల్ యూజ్ వెపన్. ఒకేసారి ఒకే దీంతో కొట్టేయచ్చు. అంటే ఇదెంత ఇంట్రెస్టింగ్ ఉందంటే, ఇప్పుడు ఇంద్రుడి రైవల్ కొడుకు కర్ణుడు అని తెలిసి కర్ణుడి దగ్గరికి స్ట్రాటజిక్ మూవ్ కోసమే వచ్చి మళ్ళీ కర్ణుడికే ఆయుధాన్ని ఇస్తున్నారు. ఇంప్రెసివ్. అంటే నీకు అన్నీ తెలిసి ఎలా చేస్తున్నావురా, ఎంత మూర్ఖుడివి అన్నట్టు క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ ఎంత గొప్పవాడివి అనే క్వశ్చన్ వస్తుంది. అదే ఎంత మూర్ఖుడో అని ఎంత గొప్పవాడో కూడా తెలిసిపోతుంది. సో నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది, ఇంత ఇన్సెక్యూర్ పర్సన్, బయట నుంచి ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ కోరుకుంటున్న పర్సన్, లవ్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేసే పర్సన్ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఎలా ఇచ్చేయగలుగుతున్నాడు? తన దానగుణం ఎలా వచ్చింది కర్ణుడికి? అంత మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మూర్ఖుడు అంటున్నారు, బట్ అంత గొప్పవాడు ఎలా అయ్యాడు కర్ణుడు? ఒకటి అర్థం చేసుకోవాలి, కర్ణుడు సూర్యపుత్రుడు. సూర్యుడు ఏంటి? హీ గివ్స్ అస్, హీస్ బర్నింగ్ ఇన్సైడ్ అండ్ హీస్ గివింగ్ అస్ ఎనర్జీ. లిటరలీ కర్ణ వాజ్ బర్నింగ్ హిమ్సెల్ఫ్ అప్ టు గెట్ దట్ లవ్. హీస్ గివింగ్ కాన్స్టెంట్ గివింగ్లోనే ఉన్నాడు.
అంటే ఇన్ అ వే ఇది చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అవ్వచ్చు, కానీ కర్ణుడిని చూస్తే వీ కనెక్ట్ సో ఈజీలీ టు కర్ణ ఇస్ బికాస్ కర్ణ ఇస్ ప్రిటీ మచ్ వాట్ మోస్ట్ మెన్ ఆర్ టుడే. మోస్ట్ మెన్ వీఆర్ ఫ్లాడ్, ఇన్సెక్యూరిటీస్ హై ఉన్నాయి, లవ్ కోసం చూస్తున్నారు, పీపుల్ ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు బీ ద బెస్ట్, దే గివ్ విదౌట్ ఎక్స్పెక్టింగ్. That's what most men do. They go work for their family and they keep giving. And they do it silently. And highest degree of loyalty towards people that they trust. So this is మన ఒక విధంగా చెప్పాలంటే ఒక రెగ్యులర్ తెలుగు అబ్బాయి తీసుకున్నాం అంటే ఇలానే ఉంటుంది కదా చాలా మటుకు, వాడి లైఫ్ అంతా ఇలానే ఉంటుంది. సో కర్ణుడితో అందుకని మనకు అంత ఫాస్ట్గా ఇదైపోతుంది. మనం ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా ఆ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి అలా కనిపించేస్తూ ఉంటాయి. ఓకే, అర్థమైంది ఇప్పుడు. ఫోకస్ ఉంటుంది అందుకే. ఓకే, ఎవడో ఒకడు మనకి రైవల్ ఉంటాడు, ఆడు మాత్రం ఫోకస్డ్గా ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆడు యూఎస్ కొట్టేస్తాడు, యూకే కొట్టేస్తాడు, దాన్ని అప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఓ వీడు ఇంత ఫోకస్డ్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మనం ఏంట్రా కొంచెం ఏదో తప్పు ఎక్కడో ఏదో తర్వాత చూస్తే కాదు మా మనం అని చెప్పి మళ్ళీ మన దుర్యోధనుడితో ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు పాడ్కాస్ట్ అని థెరపీ స్టార్ట్ చేస్తారేంటి? అంటే బట్ యా ట్రూ, మహాభారతం ఇస్ థెరపీ. మహాభారతం గివ్స్ యూ ఇన్సైట్ ఇంటూ ఎవ్రీ ప్రాబ్లం. నీకు ఈగో ఉంది అంటే ఎవడో ఒకటి కనిపిస్తాడు, నీకు ఇన్సెక్యూరిటీస్ ఉన్నాడంటే ఇంకోటి కనిపిస్తాడు, నీకు ఫోకస్ నేర్చుకోవాలంటే ఒకటి కనిపిస్తాడు. సో అలా మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా కలియుగంలో నువ్వు ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు అని చెప్తున్నాయి. ఎవ్రీథింగ్ బాటిల్డ్ అప్ కర్ణుడు కనిపిస్తున్నాడు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. అందుకే కర్ణ ఫర్ మీ స్టిల్ ద ట్రాజిక్ హీరో whom we normal people connect to. ఈజీ. దట్స్ వై అందుకే కర్ణుడు గురించి ఎక్కువ దే హావ్ రిటన్ అ లాట్ ఆఫ్ ప్లేస్ ఆన్ కర్ణ. అక్కడి నుంచి దే ఆర్ ట్రైంగ్ టు జస్టిఫై హిమ్. ఏదో విధంగా ఓకే వీడు మంచోడే, పాపం చాలా కష్టాల్లో ఉండే, అందరు తిట్టుకున్నారు ఏంటి, ఇదంతా మనం రాసేది అక్కడి నుంచి రాస్తున్నాం. మనలో మనం కర్ణుడిని చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు అర్జునుడికి ఆల్రెడీ ఒక సిల్వర్ ప్లేట్ మీద వచ్చేసాయి, ఆ నోషన్ ఉండింది. ఆ క్వశ్చన్. సో మీరు ఇందాక చెప్పింది ఏంటంటే తను కూడా తన నార్మల్ చైల్డ్హుడ్డే ఉంది, కానీ అదే కదా వి స్టిల్ లుక్ ఎట్ అర్జున్ యాజ్ నెపో కిడ్. అంటే అర్జునుడికి హెల్ప్ చాలా విధాలుగా వచ్చింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కర్ణ ట్రిక్డ్ హిస్ వే ఇన్ టు గెయినింగ్ నాలెడ్జ్. కర్ణ ట్రైడ్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్ టు గెయిన్ నాలెడ్జ్. ఏదో ఒకటి మోసం చేశాడు, దగా చేశాడు, ఏదో ఒకటి చేసి తీసుకు. అర్జునుడికి బై హుక్ ఆర్ క్రుక్ అండి. బై హుక్ ఆర్ క్రుక్. బట్ అర్జునుడికి సపోర్ట్ వచ్చింది కూడా. అలా వాసుదేవుడే నిల్చున్నాడు తన వెనకాల, ఇంకేం కావాలి. ఇంకా అలాంటి వాడిని కొట్టాలి అంటే ఇట్స్ లైక్ అ నార్మల్ మ్యాన్ ట్రైంగ్ టు టేక్ ఆన్ నరుడు నారాయణలో నరుడితో ఎలా ఫైట్ చేయాలి. సో కర్ణుడ్ స్టోరీ దట్ ఈస్ వై ఇట్ ఈస్ అ గ్రేట్ స్టోరీ. అందుకే అందరూ ఇన్స్పైర్ అయ్యారు, అందరూ అన్ని బుక్లు రాశారు, అన్ని ప్లేస్ రాశారు. ఆఖరికి మనం దానవీర సూర్యకర్ణ అని కూడా సినిమా తీసాం. దెర్ ఇస్ అ సర్టన్ ఎంపతి దట్ యూ కెన్ జనరేట్. బికాస్ సమ్హౌ మనల్ని చూసుకుంటూ ఉంటాం కర్ణుడిలో. అంటే అది కూడా మనం ఏమైతే చూసుకోవాలని చూస్ చేసుకున్నామో అవే చూస్తున్నాం. వీఆర్ ఇగ్నోరింగ్ ద అదర్ పార్ట్స్. అంటే ఒకవేళ ద్రౌపది రిలేటెడ్ తిడతాడు కదా మామ అంటున్నాడు. వీ లుక్ ఎట్ అవర్ సెల్ఫ్. సో కర్ణ ఈజ్ దట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద మ్యాన్ యూ షుడ్ నాట్ బీ, బట్ వీ కైండ్ ఆఫ్ రొమాంటిసైజ్. ఎందుకంటే మనకి ఈజియర్ టు యాక్సెస్ కదా. అర్థమైంది. ఇంతాక ఎంత పూసగుచ్చినట్టు చెప్పిన తర్వాత కూడా అర్థం కాకపోవడానికి ఏముంది, చూసుకున్నాక మనలో మనం అర్థమవుతుంది ఎందుకని. బట్ ఇంకో డౌట్ ఏంటంటే వాసుడు నుంచున్నారని చెప్పారు కదా, నిజంగా అర్జునుడికి చెప్పారా ఎదుటున్నది కర్ణుడు జాగ్రత్తగా ఉండు అని? ఎస్, ఇట్ ఈస్ దేర్ ఇన్ మహాభారత. ఇట్ ఈస్ దేర్ ఇన్ మహాభారత. ఓకే. ఎందుకంటే కర్ణార్జునుడి యుద్ధం ఇంకా ఆఖరి రోజు వచ్చినప్పుడు ఇద్దరు దే ఆర్ ఫేసింగ్ ఆఫ్ అండ్ కర్ణ ఇస్ ప్రిపేర్డ్. ఇట్ హాస్ ద విజయబావు ఇన్ హ్యాండ్. శల్యుడు రథం నడుపుతున్నాడు. ఆ ఇద్దరి మధ్యన ఉన్న రైవల్రీ ఆ మూమెంట్లో ఇలా బ్యూటిఫుల్గా ఫార్మ్ అయింది. మహాభారతం మొత్తంలో కూడా వీళ్ళని రివర్స్ ఓషన్స్తో కంపేర్ చేస్తూ ఉంటారు. లైక్ ఈ కేమ్ లైక్ అ రివర్ ఆఫ్ ఆరోస్ ఆర్ హీ వాజ్ అన్ ఓషన్ ఆఫ్ కరేజ్. ఇలా ఎక్కువ డిస్క్రిప్షన్స్ వస్తుంటాయి. అండ్ కర్ణుడికి రివర్కి భీష్ముడికి కొన్ని మంచి ప్యారల్స్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్గా. ఇద్దరు గాంగేయులే, అంటే గంగలోంచి అంటే భీష్ముడు గంగకే పుట్టాడు, కర్ణుడు గంగలో దొరికాడు. గంగ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళని మోసింది పిల్లలుగా. దాని తర్వాత ఇద్దరు పరశురామ శిష్యుడు. సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ అన్ ఓషన్ ఆఫ్ కరేజ్, అన్ ఓషన్ ఆఫ్ వ్యాలర్.
అలాంటి వాడు ఈజ్ నౌ బీయింగ్ టేకెన్ బై అర్జునుడు హూ ఇస్ లైక్ ద స్కై. సో ఇట్స్ అ బ్యాటిల్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ స్కై ఇట్ సెల్ఫ్ ఆర్ కాస్మోస్ ఇట్ సెల్ఫ్. ఆ మూమెంట్లో అదే అంటారు కదా, మొత్తం బ్రహ్మాండం స్తంభించిపోయింది. దే కేమ్ టు వాచ్ టూ ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్ వారియర్స్. వన్ నరుడే ఒకవైపు, నరుణ్ణి ఛాలెంజ్ చేసిన మనిషి ఇంకోవైపు. అది కూడా నారాయణ్ని ముందు పెట్టుకుని. అది మన కోర్ ఆఫ్ సనాతన ఏంటంటే వాదం ప్రతివాదం అంటాం మనం. కోర్, యూ కెన్ ఆస్క్ అ క్వశ్చన్, సమ్మన్ కెన్ గివ్ అన్ ఆన్సర్, యూ మే అగ్రీ ఆర్ యూ మే డిసగ్రీ. ఇట్స్ అవర్ పర్సనల్ యూ ఒపీనియన్. మే ఆస్క్ ఈవెన్ గాడ్. దేవుని కూడా అడగచ్చు, దేవుని కూడా ఛాలెంజ్ చేసిన విషయాలు ఉన్నాయి మన దాంట్లో. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ సనాతన. ఏంటంటే ఈవెన్ అ కామన్ మ్యాన్ త్రూ హిస్ కర్మ అండ్ త్రూ హిస్ క్వశ్చనింగ్ కెన్ బికమ్ సంథింగ్ యాజ్ బిగ్ ఎస్ గాడ్. దేవుడే అంటాడు, నువ్వు యూ కెన్ బీ అ పార్ట్ ఆఫ్ మీ, యూ కెన్ బీ మీ ఇఫ్ యూ డూ దిస్, యూ కెన్ రైజ్ అప్ ఇన్ యువర్ లైఫ్. డస్ నాట్ సే దట్ గాడ్ ఈస్ ద మోస్ట్ అల్టిమేట్ అండ్ యూ కెన్ కీప్ క్వశ్చనింగ్ ఈవెన్ దట్. దేవుడినే నువ్వు ప్రశ్నించవచ్చు, సో దేవుడిని ఛాలెంజ్ చేయలేవా? దట్ ఈస్ వాట్ కర్ణ రిప్రజెంట్స్. The most flaws in us come together and they kind of challenge Arjuna and Krishna. So that is what it is. అందుకే it's a beautiful story as to what happens at the end. అందుకే ఆ డ్రామా, ఆ ఎమోషన్ అనేది హైలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇద్దరు బ్రదర్స్, ఒకటి తెలుసు ఒకటి తెలియదు, ఆ బిట్టర్ రైవల్స్, వన్ హ్యాస్ అడ్వాంటేజెస్, వన్ హ్యాస్ డిసడ్వాంటేజెస్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ ఆఫ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. ఆ మూమెంట్లో ది ఎంటైర్ వరల్డ్ స్టాప్డ్ అండ్ దే వర్ వాచింగ్. అంటే ఎంత బ్యూటిఫుల్ థాట్, ఆలోచించు. రాయడం కూడా ఎంత బ్యూటిఫుల్గా బిల్డప్ చేసుకుంటూ వచ్చారు అని. ప్రతిదీ ఆ మూమెంట్ కోసమే వెయిట్ చేసినట్టు. మహాభారత యుద్ధంలో ప్రాబ్లీ ద మోస్ట్ డిసైసివ్ మూమెంట్ వాజ్ దిస్. భీష్ముడు చనిపోవడం కాదు, ద్రోణుడు చనిపోవడం కాదు, కర్ణుడు చనిపోవడం అనేది ఇస్ ద మోస్ట్ డిసైసివ్ మూమెంట్ దట్ ఆల్మోస్ట్ ఫినిషెస్ ద వార్ ఆఫ్. కర్ణుడు బతుకున్నంత వరకు వార్ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్. దాని తర్వాత ఒక్క రోజులో పేకమేట్లాగా కూలిపోయింది మొత్తం కౌరవసేన. కర్ణ వాజ్ ద లాస్ట్ బాస్టియన్. దాని తర్వాత శల్యుడు అయ్యాడు కమాండర్ ఇన్ చీఫ్, కానీ పక్కన పెట్టేయచ్చు. ఇట్ వాస్ కర్ణ హూ వాజ్ లైక్ ద లాస్ట్ బాస్టియన్ దుర్యోధనుడి తరఫు నుంచి. తన తమ్ముళ్ళు కన్నా ఎక్కువ నమ్మిన మనిషి. ఇప్పుడు నాకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇంత రైవలరీ ఉన్నప్పుడు ఒక గుంపులో వదిలేసిన ఒక ఇద్దరు మనుషుల్ని వాళ్ళిద్దరూ ఒకరినొకరు వెతుక్కుంటూనే వెళ్తారు. వీళ్ళని కొట్టాలంటే వీళ్ళని కొట్టాలి, వీళ్ళని కొట్టాలంటే వీళ్ళని కొట్టాలని. సో ఈ కురుక్షేత్ర యుద్ధంలో బ్యాటిల్ ఫీల్డ్ మీద వీళ్ళు ఎప్పుడు ఒకరినొకరిని వెతుక్కుంటూనే వెళ్ళేవాళ్ళ? వర్ దేర్ ఫస్ట్ ప్రిఫరెన్సెస్? నాట్ నెసెసరీలీ. ఓకే. ఎందుకంటే ఎన్నిసార్లు తలబడి ఉంటారు కర్ణుడు? నాలుగు సార్లు దాకా అయ్యారు. 4 సార్లు దాకా అయ్యారు. కానీ మేజర్గా 2 మేజర్ బ్యాటిల్స్ అంటాం. ఓకే. ఒకటి Day 16, ఒకటి Day 17. Day 16 స్టేల్మేట్ అంటాం, Day 17 ఇస్ ద డిసైసివ్, ఇంకా ఫైనల్. కవచకుండలాలు ఏ రోజు తీసేశారు ఆయన తీసేది మచ్ బిఫోర్ ద వార్. ఓకే. వార్లో అసలు కవచకుండ లేవు. ఓకే. 16 మనకి ఎందుకంటే సినిమాలో వార్ మధ్యలో తీసినట్టు చూపిస్తారు కదా, చాలా ముందే ఇచ్చేస్తాడు. సో ఈస్ గోయింగ్ ఇన్ టు వార్ లైక్ దట్. నీకు కర్ణుడు అర్జునుడితో ఏదో రోజు తలపడతాడని తనకు తెలుసు. కర్ణుడికి తెలుసు, అంటే meant to happen. దానికోసం శక్తిని దాచుకొని పెట్టుకుంటాడు. ఏదో రోజు శక్తిని అంటే సింగిల్ షాట్లో కొట్టేస్తాను, చంపేస్తాను అర్జునుడిని. కానీ దాన్ని కృష్ణుడు చాలా స్మార్ట్గా హీ అన్లీషెస్ ఘటోత్కజ ఆన్ కౌరవ ఆర్మీ. హీ మేక్స్ కర్ణ కిల్ ఘటోత్కజ యూజింగ్ శక్తి. సింగిల్ యూజ్ వెపన్ అయిపోయింది, అడ్వాంటేజ్ గాన్. అప్పటిదాకా కృష్ణుడు అవాయిడ్ చేయిస్తాడు. కృష్ణ డజంట్ లెట్ దెమ్ కమ్ ఫేస్ టు ఫేస్. సారథి. ఓకే. ఎందుకంటే అంటిల్ హీ హ్యాస్ దాట్ ఇన్ హిస్ హ్యాండ్, ఇట్స్ బెటర్ నాట్ టు గో దర్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఇంద్రుడు ఇచ్చిన శక్తి గురించి. ఓకే. అదే ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే దే ఫేస్ ఆఫ్ బికాస్ ఆఫ్ అశ్వత్థామ. దెర్ ఇస్ దిస్ మూమెంట్ వెర్ కర్ణ కమ్స్ టు హెల్ప్ అశ్వత్థామ. దే ఫేస్ ఆఫ్. ఆఫ్టర్ దట్ ద నెక్స్ట్ డే ఇస్ వెన్ దే డిసైడ్ దట్. ఆ రోజు పొద్దునే లెగిసి కర్ణుడు డిసైడ్ అవుతాడు, ఈ రోజు నేను అర్జునుడిని చంపేస్తాను లేదా నేను చనిపోతాను. అది ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఏమవుతుంది యుద్ధ భూమిలో? దట్స్ అ వెరీ ప్రొలాంగ్డ్ వార్. యాక్చువల్లీ చెప్పాలంటే అంటే వీళ్ళిద్దరి మధ్యన నేను చెప్పడం కన్నా యాక్చువల్లీ చెప్పాలంటే దెర్ ఇస్ ప్లగ్ అ పాడ్కాస్ట్ ఇన్ అగైన్ హియర్, ద వన్ ఇన్ చాయ్ బిస్కెట్ పాడ్కాస్ట్ ఇస్తారు. నిన్న ఇతిహాసం బై దర్హాస్ చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు అబౌట్ ద స్టాటిస్టిక్స్ బిట్వీన్ దెమ్ అండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద వార్ అనేది క్లియర్గా చెప్పేశాడు.
రిపీట్ చేయాల్సిన అవసరం. వాట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఇస్ దాంట్లో ఒక మేజర్ రోల్ అంటే ఒక బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుంది. ఏంటంటే తక్షకుడు ఇన్వాల్వ్ అవుతాడు ఈ బ్యాటిల్. అర్జునుడిని చంపడానికి కర్ణుడు ఒక ఘాటైన యారోని తీస్తాడంట. సపోజ్ టు బి వెరీ షార్ప్, అబ్సల్యూట్లీ ప్రిసైజ్ యారో. ఆ యారోకి చుట్టుకుంటాడంట తక్షకుడు, దాన్ని నాగాస్త్రంలాగా మారుస్తుంది. అది వదలగానే తక్షకుడు అలా నోరు ఎల్లబెట్టి ఇంకా అర్జునుడిని తినేయడానికి ముందుకెళ్ళిపోతున్నాడు. అది ఎక్కువ పెట్టింది కరెక్ట్ అర్జునుడి తల మీద. కృష్ణుడు ఆ మూమెంట్లో రథాన్ని దించేస్తాడు. అప్పుడు అర్జునుడి కిరీటం పోతుంది. అర్జునుడికి ఒక పేరు ఉంది కిరీటి అని. ఆ మూమెంట్లో ఆ పేరు పోతుంది. కిరీటి అని ఎందుకంటారంటే ఇంద్రుడే అలంకరించాడు తన కిరీటాన్ని. అంటే నేను విన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఎంత వార్ చేసినా సరే అది చెక్కు చెదరకుండా వార్ చేస్తారు. సో ఇంద్రుడే పెడతాడు అలాంటి కిరీటాన్ని, టక్కన కొట్టేస్తాడు. ఆ మూమెంట్లో అర్జున వాజ్ దట్ ఫోకస్ దట్ నథింగ్ కుడ్ స్వే హిమ్. బట్ ఆ మూమెంట్లో ఇట్ వాస్ ఫియర్, సడన్ మార్టల్ ఫియర్. కృష్ణుడు కూడా అరే రెండు పెద్ద ఆపదలు ఒకేసారి వచ్చాయి. అంటే కర్ణుడు ఒక ఆపద, తక్షకుడు ఒక ఆపద. అంటే కొన్ని పురాణాల్లో తక్షకుడు కొడుకు అశ్వసేనుడు వచ్చాడు అని కూడా అంటూ ఉంటారు. బట్ బేసిక్గా అయిన స్టోరీ ఇదే, తక్షకుడ అశ్వసేనుడు అనేది అదొక చిన్న డిబేట్. బట్ దట్ ఈస్ నాట్ కాన్సిక్వెన్షియల్ టెక్నికల్. కర్ణుడి చావు చాలా బాధాకరం, అలా చచ్చిపోయి ఉండకూడదు అని అంటాం. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉన్న ఏంటంటే విజయం చేతిలో ఉన్నంత వరకు తనని ఓడించలేరు. భూమిలోకి చక్రం దిగిపోతుంది. షెల్యూడ్ యాజ్ యూజువల్, ఐ డోంట్ కేర్ మరి, నేను చెయ్యను, నేను ఇలాంటి పనులు నేను చేయను, నువ్వే చేసుకో, దిగుతాడు. విజయాన్ని పక్కన పెడతాడు. అప్పుడు కృష్ణ రికగ్నైజ్ దట్ ఆపర్చునిటీ. కృష్ణుడు చెప్పేది ఏంటంటే రిమెంబర్ వాట్ దిస్ గై సెడ్ ఇన్ ద సభ. దాసి అన్నాడు, కించపరిచాడు, ఇదంతా గుర్తు తెచ్చుకో అని చెప్పి అలా హైప్ చేసుకుంటాడు. దాని తర్వాత కర్ణుడు అభిమన్యుడు వదలో పార్టిసిపేట్ చేసింది గుర్తు చేస్తాడు. వీళ్ళు అధర్మానికి రూపము, నువ్వు చంపుతుంది కర్ణుడు కాదు అధర్మాన్ని చంపే అంటాడు. అర్జునుడు అప్పుడు సంబంధించిన అస్త్రం కాల్డ్ అంజలిక. అంజలిక ఈజ్ గివెన్ టు హిమ్ బై అశ్విని పుత్రుడు. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత గంధర్వులు వాళ్ళే ఇస్తారు. అశ్వినీయులు ఆ అస్త్రం మీద కూర్చొని ఉంటారు. దే గో ప్రిసైజ్ వన్ షాట్, కర్ణుడు తల దగ్గర పడిపోతుంది. హీ హ్యాస్ టు బీ కిల్డ్, హీ డైడ్. సో ఇట్ వాజ్ అన్ ఎండ్ ఫర్ అ వెరీ ఎమోషనలీ స్ట్రగ్లింగ్ లైఫ్. సో ఒక ప్యారలల్ ఉంటే రామాయణంలోను మహాభారతంలోను వెనక నుంచి చంపే ఒక ఘట్టం ఒకటి ఉంటుంది. వాలి సుగ్రీవుల ఫైట్ అండ్ ఇక్కడ కర్ణుడి తర్వాత ఏమవుద్ది? ఇంట్రెస్టింగ్గా కర్ణుడికి ఒక్క కొడుకు మిగులుతాడు. తనని అర్జునుడు పెంచుకుంటాడు. హీ గ్రోజ్ అండర్ ద ట్యుటలేజ్ ఆఫ్ అర్జున. ఎందుకంటే నా అన్నని నేను చంపాను, దిస్ ఇస్ మై ప్రాయశ్చిత్తం. సో యు ఆర్ ఫైండింగ్ ద ఫైనల్ ఎండ్. అంటే ఆఫ్కోర్స్ కర్ణుడి గురించే యుధిష్ఠుడు శాపం ఇస్తాడంటాడు కుంతికి, యూ కెనాట్ కీప్ సీక్రెట్స్ అని. కానీ మోర్ ఇంపార్టెంట్లీ నా కీ గివ్ ఏంటంటే అర్జున డిడ్ దట్ ప్రాయశ్చిత్తం. నా కొడుకు నేను తన్నే అంగరాజు చేస్తాడు. మళ్ళీ అర్జునుడు చేసిన రాజసూయ యాగం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రాజసూయ యాగం అవుతుంది. ఆ రాజసూయ యాగంలో కర్ణుడు కొడుకు పార్టిసిపేట్ చేస్తాడు విత్ అర్జున్. సో ఫ్యామిలీ ఇస్ నౌ కంప్లీటెడ్. ప్రతిదానికి ఒక సర్కిల్ క్లోజ్ అయిపోయింది. సో అర్జున అండ్ కర్ణ మధ్యన రైవల్రీ ఆఖరికి అర్జునుడు ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ కర్ణాస్ అని దగ్గర ఎండ్ అయిపోయింది. బ్యూటిఫుల్, నైస్. ఇప్పుడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో అన్నట్టు విన్ డీజిల్ మనం కూడా ఒకటే అనుకోవాలి, ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ. Mahabharata is completely about family. There is nothing else in it. Family. The most interesting thing about మహాభారతంలో అయితే బ్లడ్ లైన్ చూసుకున్నాము అంటే నో వన్స్ ఎలిజిబుల్ ఫర్ ద థ్రోన్. ఫ్యామిలీ ట్రీ వేసుకున్నాము అంటే ద ఓన్లీ ట్రూ ఎయిర్ ఆఫ్ శాంతను హూ సర్వైవ్డ్ ఇస్ భీష్మ. శాంతనుకి సత్యవతికి ఇద్దరు పిల్లలు పుడతారు, చిత్రాంగుడు విచిత్ర వీర్యుడు. సత్యవతికి దాని ముందు దెర్ ఇస్ అ కిడ్, షీ హాజ్ అ కిడ్ విత్ పరాశర మహర్షితో ఒక పిల్లోడు పుడతాడు, తనే వేదవ్యాసుడు. ద రైటర్ ఆఫ్ ద రైటర్స్. వీళ్ళిద్దరూ చిత్రాంగుడు విచిత్ర వీర్యుడు. విచిత్ర వీరుడికి అంబాలిక నుంచి పెళ్లి చేస్తాడు. చిత్రాంగుడు వెళ్ళి దెర్ ఇస్ అ ఫైట్ విత్ గంధర్వ అండ్ హీ డైస్. దాని తర్వాత విచిత్ర వీర్యుడు బికమ్స్ ద కింగ్ అంటే వెరీ టెండర్ ఏజ్, 8-9 years 12 yearsకి వెళ్ళిపోతాడు. తర్వాత భీష్ముడు చూసుకుంటాడు. దాని తర్వాత పెళ్లి చేస్తాడు, కానీ పిల్లలు పుట్టే ముందు చనిపోతాడు. ఎవరు పెళ్లి చేస్తారు? భీష్ముడు విచిత్ర వీర్యుడికి అంబాలికకి పెళ్లి చేస్తాడు. ఓకే. అంబాలికని ముగ్గురిని కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు భీష్ముడు స్వయంవరంలోంచి. తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని ఇచ్చి పెళ్లి చేస్తాడు.
ఇద్దరు పెళ్లి చేస్తారు. అంబాది మళ్ళీ వేరే స్టోరీ. భీష్ముడు ఎప్పుడైనా పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు అంబా స్టోరీ ఈజ్ లైక్ ఏమంటారు ప్రాపర్ రివెంజ్ డ్రామా. ఓహో. అంటే దట్ స్పాన్స్ అక్రాస్ 2 జన్మలు. ఓహో. భీష్ముడి మీద ప్రతీకారం తీసుకోవడానికి 2 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అప్పుడు అంబాలికకి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత దెర్ ఇస్ నో మేల్ హెయిర్ బిఫోర్ విచిత్రవీర్య డైస్. పిల్లలు పుట్టకుండా చనిపోతాడు. అప్పుడు నియోగం అనే ఒక ప్రాసెస్ ఉంటుంది వేర్ యూ కెన్ ఇన్వైట్ అ బ్రాహ్మణ టు కమ్ అండ్ బిగెట్ చిల్డ్రన్ ఫర్ ద రాయల్స్ ఇఫ్ దే ఆర్ నో heirs. ఏ బ్రాహ్మణుని పిలుచుంటారంటావు? సత్యవతి. వేదవ్యాసుడికే పుట్టింది ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు. మన అన్నగారి డైలాగ్ ఉంది కదా, ఏమంటివి ఛత్రపతి పరీక్ష, అది విన్నారంటే కరెక్ట్గా మొత్తం లైన్ వచ్చేస్తుంది అంతా. ఎవరికెవరు పుట్టారు అని. ఇప్పుడు పాండు ధృతరాష్ట్రుడు లినియేజ్ నేను ట్రేస్ చేయగలిగానంటే ఇప్పుడు సత్యవతి దగ్గరికే ట్రేస్ చేస్తున్నాను. పాండు కుడ్ నాట్ టచ్ హిస్ వైఫ్. దేవతలకు పుట్టిన పాండవు. సో కౌంతేయులు అంటారు. సో కౌంతేయులు వేర్ ఫేసింగ్ ఆఫ్ అగేన్స్ట్ కౌరవుల, సత్యవతుల. నేను ఓన్లీ 1 లైన్ గీయగలుగుతున్నాను. ఫ్రమ్ సత్యవతి ఒక లైన్ గీయగలుగుతున్నాను, బ్లడ్ లైన్. లేదా గాంధారుల ఎటువైపు ఉన్నాం. సో వెన్ యూర్ లుకింగ్ అట్ ఇట్, బ్లడ్ లైన్ వైపు వేసుకున్నాడు. కింగ్ కొడుకు కింగ్ అవ్వాలి అని ఒక రూల్ బ్లడ్ లైన్ వేసుకున్నాం అంటే బోత్ ఆఫ్ దెమ్ డోంట్ హ్యావ్ ద క్లెయిమ్. ద ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ ద క్లెయిమ్ ఇన్ ద ఎంటైర్ మహాభారత అవార్డ్ ఫార్ ద థ్రోన్, క్లియర్ క్లెయిమ్ ఉంది ఒకటికి, భీష్ముడికి. అతనే వద్దనుకున్నాడు. దట్స్ వై మహాభారత అంత కాంప్లికేటెడ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇట్స్ సో ఇన్ దట్ వే. నేను అడగబోయే క్వశ్చన్ కూడా కాంట్రవర్షియలే, బట్ హూ డూ యూ థింక్ ఈస్ బెస్ట్ వారియర్? Does it matter? We already know what happened. Simple. We already know what happened. మనం వీళ్ళు బెటర్ వారియరా అని డిటర్మైన్ చేయడానికి ఐ డోంట్ థింక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం కేపబుల్ కాదు. మనకు ఆ అర్హత లేదు. మనమే యుద్ధం నుంచి నేర్చుకోలేదు కదా. సో పక్కనే కూర్చొని వీళ్ళ అని చెప్పుకోవడానికి అవసరం లేదు. స్టోరీ మన దగ్గర ఉంది. ఎవరు దాంట్లో ఏం తీసుకుంటారో ఇట్స్ అప్ టు దెమ్. ఎందుకంటే సమ్ పీపుల్ ఐడియలైజ్ కర్నా, సమ్ పీపుల్ ఐడియలైజ్ అర్జున్. ఎవరిని ఏం ఐడియలైజ్ చేయమని మనం చెప్పకూడదు. మహాభారతం టీచెస్ యూ బై ఇట్ సెల్ఫ్, ఇట్ స్పీక్స్ టు యూ. మీరు దేనికి కనెక్ట్ అయ్యారు, మీరు దేంట్లో రిలేటబుల్ అవుతున్నారు, దేనికి ఎక్కువ రెజొనేట్ అవుతున్నారు అనేది మీ ఎక్స్పీరియన్సెస్తో కూడా మీ ఒపీనియన్ అది. సో భారతం చదువుతున్నప్పుడు దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హర్డ్. భారత పారాయణం చేసేసిన తర్వాత యూ విల్ సీ ద చేంజ్ అని సొంతంగానే అనిపిస్తుంది. ఎవరికో ఎక్కడో ఏదో లెసన్, లైఫ్ లెసన్ ఏదో ఒకటి దొరికిపోయిందిరా మాకు అని. ఎందుకంటే అన్ని కథలు, అన్ని విభిన్నమైన క్యారెక్టర్స్ అండ్ అగైన్ వెరీ హ్యూమన్ క్యారెక్టర్స్. ఇప్పుడు రామాయణంలో ధర్మం అధర్మం క్లియర్గా డిఫైన్ అయి ఉంది. రాముడు ధర్మం, రావణాసుడు అధర్మం, ఒక క్లారిటీ ఉంది మనకి. మహాభారతం వచ్చేటప్పటికి ధర్మం అధర్మం అలానే ఒకే కుటుంబంలో ఇటువైపు అటువైపు ఇట్ సీమ్స్ ఇంబ్యాలెన్స్డ్ ఇన్ దేర్ ఓన్ వే. వీ కెన్ కనెక్ట్ ఫాస్టర్ విత్ దిస్, వీ కెన్ అండర్స్టాండ్ దిస్ ఫాస్టర్. దెర్ ఆర్ a lot more stories to know about. భారతం అందుకే అంటారు కదా, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. విన్నాం. నెక్స్ట్ వచ్చే పాడ్కాస్ట్లో ఇంకా ఎక్కువ విన్నాం. బట్ ఐ థింక్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ని ఇలా ముగించేద్దాం. భారతంలో కూడా మీకు ఏ పర్టికులర్ స్టోరీస్ కావాలో మీరు మాకు చెప్పారంటే మళ్ళీ మేము ఇద్దరం కలిసి కూర్చుంటాం. ఇది వరకు చేసిన కలి పాడ్కాస్ట్ కూడా వినండి. అట్ ద సేమ్ టైం ఇతిహాసం బై దర్హాస్ పాడ్కాస్ట్ కూడా వినండి. Thank you, Aditya. Thank you very much. Thank you so much. Puranalu with Pawan signing off.